హల్లెలూయా. సో నిన్న కొద్ది మందిగా మేము బైబిల్ స్టడీ చేసాము. పాల్ గారు కూడా చక్కటి సారాంశాన్ని మీ ముందు పెట్టారు. ఎవరెవరైతే నిన్న రాలేదో వాళ్ళకి చక్కటి సారాంశం. మనము మన జీవితంలో మరి ముఖ్యమైన ముగ్గురు గురించి మనం తెలుసుకోవాలని మన అభిప్రాయం. ఒకటి, దేవుడు ఎక్కువగా తెలుసుకోవాలి. రెండవది, మనిషి ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకోవాలి. మూడవది, సాతాను చాలా తక్కువగా తెలుసుకోవాలి, కానీ తెలుసుకోవాలి. ఆ ప్రయత్నమే నిన్న మేము చేశాము. మళ్ళీ ఎవరెవరైతే మిస్ అయ్యారో, చాలా మంది మిస్ అయ్యారు. మనం నిన్న ఒక 20 మంది దాకానే మేము ఉన్నాము. బట్ మీరందరూ వచ్చి మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మళ్ళీ మనం, ఎందుకంటే నిన్న పార్ట్ 1 చూసామంటే సాతాను యొక్క అంశంలో, పార్ట్ 2 కూడా చూడాలి. మీరు బైబిల్ తీసి చదువుతున్నప్పుడు కానీ అనేక మంది దైవజనులు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి ఎంత మాట్లాడతామో, తర్వాత మనిషి గురించి ఎంత మాట్లాడతామో, సాతాను గురించి కూడా కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు అందరూ. మనం ఏదో అన్నీ కూడా సాతాను నుంచి వచ్చాయి, చెడంతా సాతాను నుంచి వచ్చాయని అనుకుంటా ఉంటాం. కొన్ని విషయాలు, చాలా విషయాలు ఆయన మీద వేసేస్తూ ఉంటాం మనం. కానీ మనలో కూడా ఉన్నాయి కొన్ని. మన శరీరం కూడా బలహీనంగా ఉన్నది. అయితే ఆ బలహీనమైన శరీరాన్ని తీసుకొని మన ఆత్మదిక్కి ఎలా నడిపించాలి అనేది ఒక లెసన్ అనమాట మనకి కదండి. అది మనము ఒక పాఠం లాగా నేర్చుకోవాలి. సో బైబిల్ స్టడీకి అందరూ రావాలని నేను మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. ఎందుకంటే అది మన చర్చిలో జరిగే ఒక కార్యక్రమం. మళ్ళీ ఇలాంటివి జరగాలంటే చాలా, అంటే మీకు తెలుసు ఈ చర్చ్లో చాలాసార్లు బైబిల్ స్టడీస్ స్టార్ట్ అయ్యే కొద్ది వరకు మీరు ఆ జ్ఞానాన్ని పొందుతున్నారు. నా నుంచి కూడా నా వేలో ఒకవేళ నేను ప్రభువుని ఎలా అర్థం చేసుకున్నానో అవి కూడా మీరు వచ్చి చూస్తూ బలపడాలనేది నా కోరిక. ఎంతో వ్యయ ప్రయాసాలు మేము పడుతున్నాం. దీనికి చాలా వర్కౌట్ కూడా చేస్తున్నాం. కొద్దిమంది యూత్కి మనము చార్ట్స్ ప్రిపేర్ చేయమని కూడా చెప్పారు. ఇప్పుడు ఏం జరిగిందంటే లాస్ట్ 4 క్లాసులు అనుకుంటే బోర్డు మీద ఉన్నది ఒక క్లాస్ అయితే, మిగతా 3 క్లాసుల్లో ఏం జరిగిందంటే మీరు ఆ బోర్డ్స్ చూస్తారు. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి కానీ ఆ నెక్స్ట్ వీక్ నుంచి కూడా చూస్తారు మీరు. అవన్నీ ఇంత జరిగింది అని మేము రుజువు చేయాలనుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఓన్లీ ఆదివారం వచ్చే వాళ్ళకి, శనివారం వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నామంటే మేము అందరం రుజువు చేయాలనుకుంటున్నాం. ఇంత చేసాం మేము, శనివారం వచ్చి ప్రభువులో ఇంత గడిపాం, ఇంత నేర్చుకున్నాం అని రుజువుపరచాలనుకుంటున్నాం. సో కాబట్టి 2 రోజులు కూడా, ఎందుకంటే సాయంకాల సమయమే కాబట్టి మనకి 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి అసలు దేవుని దివ్య జ్ఞానాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాం అందరం దైవజనులుగా. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది అందుకు. సో మరి ఒకసారి మీరందరూ రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారండి బైబిల్ స్టడీకి? వచ్చిన వాళ్ళే చేయగలుగుతున్నారు. ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మీ చర్చిలోకి మేము వచ్చి చెప్తున్నాం అంటే ఇది మన చర్చే, ఖచ్చితంగా మన చర్చే. బట్ ఒక రకంగా వేరే రకంగా ఆలోచిస్తే ఇక్కడికి వచ్చి వినండి అని ఇంకా వాక్యం బలంగా మీ ముందుకు వస్తున్నప్పుడు వినలేమో అని మనం మందగుడి చెవులు పెట్టుకోకూడదు, మందగుడి శరీరాన్ని పెట్టుకోకూడదు. దాన్ని ఆయత్తపరచాలి, యాక్టివేట్ చేయాలి. కొద్దిగా ఇంట్రెస్ట్ చూపెట్టి మనం వస్తే ఆటోమేటిక్గా ప్రభు నడిపించేస్తా ఉంటారు మిగతా క్లాసెస్ నుంచి. ఓకే. అయితే ఈరోజు కూడా, అంటే ఈరోజు కూడా కాదండి, ఈరోజు మారు మనసు గురించే చెప్దామని నేను అనుకున్నాను. అయితే పాప విషయమైన మారు మనసు ఎలా పొందాలనే దాని గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు చూద్దామండి. దేవుడు చెప్తున్న విషయాలు ఒక ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము. మీకు ప్రేమ కనికరం కలిగిందండి ప్రభా నాయన, మరి యొక్క పునరుద్ధాన దినం నాయన ప్రభా మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న తీరు బట్టి మీకే 1000 స్తోత్రములైన ప్రభా మీ యొక్క సన్నిధి కాంతి, మీ యొక్క సన్నిధి ఇక్కడ ఉందని మేము భావిస్తున్నాం ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయ్యున్న త్రిత్వమైన ప్రభా మీ యొక్క కార్యాలు జరిగించండి. మా యొక్క హృదయాలు తెరవండి అయినా ప్రభా మా యొక్క కన్నులు మంచి విషయాన్ని చూసే భాగ్యాన్ని అనుగ్రహించండి. మా చెవులు మీ విషయాన్ని వినే భాగ్యాన్ని అనుగ్రహించండి అయినా ప్రభా మీ రాకడ పర్యంతము మా ఆత్మజీవము శరీరము నిందరహితంగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇప్పుడు వినబోచున్న వాక్యాన్ని మీరే మాతో మాట్లాడమని మా ప్రభువుని యేసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సో క్వశ్చన్ అండి అందరికీ, పాప విషయమైన మారు మనసు ఎలా పొందాలి
అనేది ఇవాళ టాపిక్, ఇవాళ అంశము. అయితే మనలో ఎంతమంది మారు మనసు పొందారండి? సత్యేతులు చెప్తారు. మారు మనసు ఎంతమంది పొందారు? సో మారు మనసు పొందాలి కొద్దిమంది. ఎవరైతే చేతులు ఎత్తలేదు, చేతులు ఎత్తిన వాళ్ళు కూడా ఇంకా ముందుకెళ్ళాలి. చేతులు ఎత్తని వాళ్ళు మారు మనసు పొందాలి. అయితే ఈ మారు మనసు పొందిన దానికి ఒక ముద్రగా మనమందరం కూడా బాప్టిజం తీసుకున్నాం కదండి. ఎంతమంది బాప్టిజం తీసుకున్నాం? చాలా మంది ఇద్దరు మారు మనసు పొందని వాళ్ళు కూడా ఎత్తినట్టుగా నాకు అనిపించింది. బట్ మంచిది. సో అందరూ మ్యాక్సిమం నాకు తెలిసి మన చర్చ్లో అందరూ బాప్టిజం తీసుకున్నాం. అయితే మనకి ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పాప విషయమై పాప క్షమాపణ నిమిత్తము మనం ఈ బాప్టిజం తీసుకున్నాం. కరెక్టేనే కదండి? అందరు ఇప్పుడు చేతులు ఎత్తిన ప్రతి వాళ్ళు కూడా, లేదా వెత్తన వాళ్ళు కూడా ఒక గ్రహించాల్సిన విషయం ఏంటంటే, పాప క్షమాపణ నిమిత్తం. ఎందుకంటే అప్పటిదాకా మనము ప్రభువుని తెలియక పాపం చేశాము, లేదా మన శరీరం ద్వారా పాపం చేశాము, లోపల ఉన్న మన హృదయం ద్వారా చేశాము, మనసు ద్వారా చేశాము, ఆత్మను కూడా ఈ మూడింటితో పాటు ఈడ్చుకెళ్ళిపోయి పాపం చేసేసాము. మొత్తం ఓవరాల్గా మన ముందు నుంచి అనుకుంటున్నట్టుగా మనలో ఉన్న నలుగురు కూడా, ఎవరన్నా నలుగురు సార్ చెప్పండి? బయట కనిపిస్తున్న శరీరం, లోపల హృదయం, నెక్స్ట్ నెంబర్ 3 మనస్సు, నెంబర్ 4 ఆత్మ. మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనలో నలుగురు ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. అయ్యో నేను ఒక్కడే ఉండిపోయానే, నా చుట్టుపక్కల ఎవరు లేరే, అయ్యో మాట్లాడడానికి ఎవరు లేరే అని అనుకోవద్దు. ఇక్కడ నుంచి మీలోనే నలుగురు ఉన్నారు. యాక్చువల్గా మీరు సింగిల్గా ఉంటే ఇంట్లో ఒకవేళ ఒకరికైనా మిగిలిపోతే మీలో మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. ఒకవేళ దేవుని పరంగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమైనా తప్పులు చేస్తున్న వాళ్ళు మీ శరీరాన్ని అడగండి. మిమ్మల్ని మీరే అడగచ్చు, ఏం శరీరం ఏం చేస్తున్న వాళ్ళు మిస్టేక్, అన్నెసరిగా నువ్వు ఏదో వేరే విషయాలన్నీ ఏదో చేయబోతున్నావు, నువ్వు ఆగిపో అన్నారు. లేచి చర్చికి రా అని నీ శరీరానికి చెప్పాలి. కానీ అప్పుడే కదా వచ్చేది. లేదా ఎట్లా వస్తుంది? పక్కన చెప్తా ఉంటాడు మన ఇంట్లో, చర్చ్ టైం అయితే ఉంది, పద అని చెప్తా ఉంటాడు. కరెక్టా కదా? అవసరం లేదు. ఎవరికి వాళ్ళు కొద్దిగా మెచ్యూర్ అయిన ఎవరైనా సరే, ఒక 20 సంవత్సరాలు పైబడి లేకపోతే టీనేజ్ లో ఉన్న యవనస్తులు అందరూ కూడా వాళ్ళకి వాళ్ళే చెప్పుకోవచ్చు, ఈ శరీరం లేచి చర్చ్ టైం అవుతుంది, ఫస్ట్ పద అన్నారు. అంతే, లోపల నుంచే ఒక మనిషి అన్నారు, ఆత్మే అన్నారు. తర్వాత హృదయం కూడా ఇవాళ ఏమెళ్తాంలే, నెక్స్ట్ సండే వెళ్ళొచ్చు కదంటే హృదయాన్ని వెంటనే ఖండించాలి. నువ్వు నోరు మూసి, హృదయం లోపలే, నువ్వు హృదయాన్ని నువ్వు నోరు మూయి, నేను వెళ్తున్నా ఆల్రెడీ శరీరానికి చెప్పా, నువ్వు కూడా ఏం ఆలోచిస్తున్నావు, నీ ఆలోచనలన్నీ కట్టిపెట్టి నువ్వు పద చర్చికి అని హృదయానికి చెప్పాలి. మనసు కూడా నేను డిసైడ్ అయిపోయినా ఈరోజు చర్చికి రాను, నెక్స్ట్ వారమే వస్తాను అనుకుంటా ఉంటుంది మనసు కూడా. ఎందుకంటే మనసు అంతా డిసైడ్ అయిపోయి ఉంటుంది. మనసును కూడా నీ డెసిషన్స్ తప్పు, నువ్వు మారాలి, అంతే కదండి? మనం ఇలాంటి విషయాలే మారు మనసు పొందడానికి చాలా టైం పట్టింది లోకల్లో నుంచి. ఎందుకంటే మనసు మారట్లా. మారు మనసు పొందమని ప్రభు చెప్తూ ఉన్నారు. అందుకే మనం కూడా ఏం చేయాలంటే, మనసును కూడా నువ్వు దేనిపైన నీ మనసు పెట్టేవో నువ్వు తప్పు చేస్తావు. దీనిపైన కదా నీ మనసు పెట్టాల్సింది. నువ్వు మనసును పెట్టాల్సింది ప్రభువు పైన. నువ్వు మారాలి, ఎంత మారినా మారాలి అనేది ప్రభు చెప్తూ ఉన్నారు. అందుకే నెంబర్ 3 అయిన మనసును కూడా నువ్వు మారు అని చెప్పి మనము తీసుకొని రావాలి, చర్చికి తీసుకొని రావాలి సండే రోజున. అట్ ది సేమ్ టైం ఆత్మ దేవుడు పెట్టిన ఆత్మ కాబట్టి ఆత్మ బాగానే ఉన్నది. ఆత్మనికి కూడా ఈ మూడిటి చేయబట్టి కల్మషం రాకుండా కదండి, దురాత్మలు ప్రవేశింపకుండా, అపవిత్రాత్మలు మన ఆత్మని వెంటాడకుండా కాపాడుకోవాలి మన ఆత్మని. అప్పుడు ఆత్మ దేవుని ఆత్మతో ఎప్పుడైతే అనుసంధానం అవుతుందో ఈ మూడింటిని సెట్ చేస్తూ ఉంటుంది లోపల నుంచి. ఆత్మ ఏం చేస్తుంది? మనసును మారుస్తూ ఉంటుంది, హృదయాన్ని చెడ్డ తలంపులు రానియదు, శరీరాన్ని సెటరైట్ చేసి కూర్చోబెడుతుంది. ఇదండి జరగాలి. ఇవి ఆదివారం కొద్దిపాటి జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ శనివారం జరగట్లేదు. కరెక్టే కదండి? రావట్లా. శనివారం ఏదో బ్రదర్ వచ్చి ఏదో ట్రై చేస్తున్నట్లే కానీ మా వల్ల కాదండి. శనివారం మేము ఆదివారం వస్తాం, ఆదివారం దీవెనలన్నీ కూడా మూట కట్టుకొని మేము పోతామని అనుకుంటా ఉన్నాను. మంచిది, తప్పలేదు. కానీ శనివారము ఈ ఆదివారపు దీవెనల్ని పొందాలంటే ఏం చేయాలో శనివారం రోజు మనం కూర్చొని నేర్చుకుంటాం కదండి. ఆదివారం ఏం చేయాలో శనివారం రోజున ఆ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది, నేర్చుకుంటా ఉన్నాం వెనకాల కూర్చొని. ఇవి ఇంపార్టెంట్. సో ఇలా ప్రభువుల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇలా అయితే ఒక మనిషే పాపం చేసింది కదండి. మనలో కూడా
సహోదరుడైనా ఒక మనిషి పాపం చేసింది. ఆ పాపం చేయబట్టి మనం కూర్చొని ఆలోచిద్దామండి. మనం చేసిన పాపం వల్ల పక్కన వాళ్ళు పాపంలో పడిపోయే ఒక అవకాశం ఉన్నది. పడుతున్నారు కూడా. మనకు తెలుసు మన పాపాలు బట్టి ఎంతమంది పక్కన వాళ్ళు పాపాల్లో పడిపోయారు అనేది మనకే తెలుసు. మనం ఎందుకు పడిపోయామంటే మనం ముందు పాపం చేశాడు కాబట్టి మనం పడిపోతూ ఉంటాం. సో ఇది ఒక చైన్. ఒక మనుషులుగా మనం ఉన్నంతసేపు మనుషుల్లో నుంచే మనుషులు పుడుతూ ఉంటారు కాబట్టి ఎవరు అన్నారంట గోతుల్లో నుంచి మనుషులు పుట్టిందంట. కుదురుతుందంట అసలు రాంగ్ థియరీ. చాలా తప్పదు, జరగదు. గోతుల్లో నుంచి మనుషులు పుట్టి గోతు చేసే పాపాలు మంచి పాపాలు అంటే కుదరదండి. మనిషే పాపం చేశాడు, ఆ మనిషి నుంచే మనిషి పాపం నేర్చుకున్నాడు. ఈ మనిషి పాపం చేశాడు, ఈయన నుంచి నేర్చుకున్న ఇంకో మనిషే పాపం చేస్తాడు. ఇంతే, ఇదే జరుగుతూ ఉన్నది. సో రాంగ్ థియరీస్ అన్ని మనం పక్కన పెట్టి మనిషి నుంచే వస్తున్న ఈ పాపపు గొలుసుని తెంపాలి. కరెక్టా కదా అండి? ఆ పాపం నుంచి వచ్చే శాపాన్ని తెంపాలి. అందుకే చూడండి, ఇప్పుడు మా ఫాదర్కి ఒకవేళ షుగర్ ఉందనుకోండి, కొడుకు నాకు వస్తుంది షుగర్, నా కొడుకుగా మా బాబుకి వస్తుంది షుగర్. ఇది ఇట్లా వాడి కొడుకుకి కూడా వస్తూ పోతూ ఉంటే దానివల్ల ఉపయోగమే ఉంటుంది. ఇది ఒక శాపం ఉన్నది మన ఇంటిపై. మనం ఏం చేయాలి? దాన్ని తెంపాలి. నీ ఆహార రీత్యా మార్పులు చెందాలి, నీ పానీయ రీత్యా మార్పులు చెందాలి, నీ నమ్మకము నీ విశ్వాసం మార్పు చెందాలి. ఎక్కడ ఆ యొక్క శాపం మన మీద ఉన్నదో తరతరాలు వస్తూ ఉంది. ఎన్నో అర్థం కావట్లా. ఏదో ఒక జనరేషన్ దాన్ని ఆపం కదా, దాని గొలుసును కట్ చేయాలి. అంటే వంశం నుంచి బయటికి వెళ్ళిపోదామని కాదు నా ఉద్దేశం. వంశం మీద ఉన్న ఆ శాపాన్ని ఆపాలి. ఎలా ఆపగలం? మీ నాన్నకంటే నువ్వు ఎక్కువగా ప్రభులోకి వస్తేనే కదా ఆపగలం. నాకంటే నా కొడుకు ఇంకా ఎక్కువగా ఎదిగితే కదండి ఆపగలిగేది. లేదా ఆపలేము మనం ఇలాంటివన్నీ. అందుకే ప్రభులో లేకపోతే తరతరాలు శాపాలని పెడతా అంటారు. ఎందుకు? నువ్వు చేసిన పాపానికి. మనలో ఉన్న అవే. మీకు ఏ వంశంలో వెళ్ళండి, ఒక వంశంలో తరతరాలుగా హార్ట్ అటాక్ ఉందండి అంటారు. అవునండి, మా నాన్నకి ఉంటే నాకు వచ్చింది. ఇదేమన్నా ఆస్తి తీసుకోవడానికి కాదు కదా. ఆయన ఏదో మిస్టేక్ చేసి, వాళ్ళ తాత ఎవరో మిస్టేక్ చేసి, ముత్తాత ఎవరో మిస్టేక్ చేస్తే ఓకే ఈయనకి గుండె ఇష్యూ పెట్టాలి అని తరుగు పెట్టేశారు ఆ వంశంలో. మాకు ఉండదు అది. ఆపాలి కదా ఎవరో ఒకరు. మా ఫాదర్ కూడా దాన్ని తట్టుకొని, ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నది, మీ అందరికి తెలిసే ఉన్నది. దాన్ని మొత్తానికి వచ్చిన ప్రభువుని పట్టుకొని ఆయన 50 సంవత్సరాలు అప్పుడు ఇందాక పవన్ గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే సమకాలీకుడు పవన్ గారితో మా ఫాదర్ ఏజ్ పెద్ద అయినా సరే వాళ్ళిద్దరూ ఒకటే టైంలో ఆల్మోస్ట్ మార్మన్స్ పొందినవారు. సో మనకు తెలుసు. అదే హార్ట్ అటాక్ నేను తీసుకొని నాకు కూడా హార్ట్ పెయిన్ వచ్చేసింది అనుకోండి, ఇంకా లాభం ఏముందంటే ఏదో ఆస్తిని సమకూర్చుకున్నట్టుగా అలా తీసుకోకూడదు మనం. ఒకవేళ పాపం వాళ్ళకి తెలిసి తెలియక మన తాతలు ఏమన్నా తప్పు చేసి ఉంటే, మన తండ్రులు ఏమన్నా తప్పు చేస్తుంటే, తెలిసి తెలియని ఒక శాపం మన మీద ఉంటుంటే, మన వంశం మీద, ఎందుకు ఆ పాపం వల్ల వచ్చిన శాపాన్ని మనము ఇప్పుడు తెలుసుకుంటాం కాబట్టి మనం కూడా దాన్ని క్యారీ చేయడానికి రాలేదండి. తెలుసుకుంటాం కాబట్టి దాన్ని ఆపాలి, ఆ గొలుసుని తెంపాలి. అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. అందుకే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఏలాగో ప్రవేశించిన ఒకే ఒక్క మనిషి ద్వారా అంట. ఆదాము ద్వారా వచ్చిందని చెప్పేసి మనం ఇక్కడ కూర్చొని అనవసరంగా ఆదాము పండు తినేసాడే, తినకపోతే నేను అంతా బాగానే ఉండేటోళ్ళం, మనం అంతా బాగానే ఉండడం అనుకుంటారు. కానీ ఆదాముని కాసేపు పక్కన పెడితే మనం అనుకుందాం అదే మనుషులాగా మనం కూడా పాపం చేయలేదా? మీకు తెలిసిన ఆదాము గురించి తెలిసినా తెలియకపోయినా చేస్తారండి పాపం. ఎందుకంటే మానవ నైజమే, మానవంలో ఉన్న శరీరంలో ఉన్న పాపం నియమం దిక్కు శరీరం ఎప్పుడు కూడా తీసుకెళ్తా ఉంటుంది. హృదయం కూడా ఎప్పుడు కూడా చెడే ఆలోచిస్తూ ఉంటుంది. నెంబర్ 1 and 2 మనం చెప్తున్నట్టుగా. ఎందుకంటే 1 శరీరం అయితే లోపల నెంబర్ 2 హృదయం. కాబట్టి ఈ 2 చెడ్డవే, చెడే ఆలోచిస్తూ ఉంటాయి. ప్రభు కూడా చెప్తున్నారు, ప్రతి చెడు నీ శరీరంలో నుంచి ఉన్న పాప నియమాలను ఆధారం చేసుకుని నీ హృదయం ఆలోచిస్తూ ఉంది అని అంటున్నా ఉన్నారు. అందుకే మనం ఏం చేయాలి? ఫస్ట్ 1 and 2 బాగా చెప్పాలి. మనం వెళ్ళి లోపలే ఇప్పుడు మన ప్రార్థనలోకి వెళ్తాం, ప్రభువుకి చెప్పుకుంటూ ఉంటాం. ప్రభువు ముందు చెప్పేటప్పుడు ఫస్ట్ నీలో నీకు చెప్పుకో. ఫస్ట్ పోయి మనలో మనకి చెప్పుకుంటాం. శరీరం నువ్వేమేమి మిస్టేక్ చేసావు చేయొద్దు. దగ్గర నుంచి హృదయం నువ్వేమేమి తప్పులు చేసావు చేయొద్దు. మనసు నువ్వు దేనిపైన పెడుతున్నావు పెట్టొద్దు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మన ముగ్గురిని నడిపించే ఆత్మ ఉంటున్నది లోపల, అది కరెక్ట్గా ఉన్నది. ఆత్మ నియమం దిక్కు వెళ్దాం. అది దైవ నియమం, ఆత్మను పెట్టింది. అంతే కదండి. ఆత్మను ఎవరు పెట్టారు? దేవుడే పెట్టారు. ఆత్మ నియమాన్ని
పాటించి 3 పాటించాలి ముందున్నది. హల్లెలూయా. సో అలా వెళ్తున్నప్పటికీ ఎప్పుడైనా సరే ఒక మనుషుని ద్వారానే పాపం వస్తుంది, ఆ పాపం ద్వారానే మరణం. ఇప్పుడు మనం మరణం ఆపలేం, కానీ మనలో చూడండి చేసిన పాపానికి మనకు శిక్ష తప్పదు. ఎవరు చేసిన పాపానికి వాళ్ళకి శిక్ష, అది మనకి మనమే గ్రహించుకోవచ్చు. ఈ శిక్షలు రకరకాలుగా ఉన్నాయి. అంటే కొన్నిసార్లు ఘనత, ఫస్ట్ పాపం చేసిన ఉన్న ఘనత పోతుందండి. అప్పుడు దాకా మంచి పేరు, వీడు మంచోడు అనేటోడు చెడ్డోడు అయిపోతుంది. ఆటోమేటిక్గా ఘనత వెళ్ళిపోతుంది, వాళ్ళ మీదకి శాపాలు వచ్చేస్తాయి. తెలీదు, ఏది ముట్టుకున్నా నష్టమే కలుగుతూ ఉంటుంది, ఆశీర్వాదం లేదు. మీరు ఏ పనన్నా చేయండి, ఏదన్నా ఊహించండి, తలంచండి, అంతే నష్టమే జరుగుతూ ఉంటుంది. అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే శాపం వచ్చింది. వీటి వల్ల రోగం వస్తూ ఉంటుంది మళ్ళీ. మరి ఎందుకంటే ప్రభు చూస్తారు, ఫస్ట్ శరీరం మీద కొట్టరు, ఫస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఫస్ట్ శిక్ష వేస్తారు, తెలియని శిక్ష ఎలా పడుతుందో కూడా పాపం చేసేటోడికి అర్థం కాదు. చేసేటప్పుడు ఆ టైంలో అర్థం కాదు మనకు కూడా. కొద్దిగా దాని గురించి అవగాహన కల్పించే వాళ్ళు వచ్చేంత వరకు మనకు అర్థం కాదు ఎలాంటి పాపం చేస్తున్నాము. ఆ శిక్షలోనే ఉంటాం. శాపాలు కూడా వస్తున్నా మనకు అర్థం కాదే, మా తండ్రికి లేదా, నాకు లేదా, మా తమ్ముడికి లేదా, మా చెల్లికి లేదా, మా ఆంటీకి లేదా, పక్కన అంత లోకమంతా చూస్తే ప్రపంచం మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటాం కదండి. ఇవన్నీ పక్కన నుండి చూస్తూ ఉంటాం, అంతేగాని యేసుక్రీస్తు ప్రభు వారిని చూడమ్మా, ఆయనలో ఇలాంటివి ఏమీ లేవు, కనిపించవు. అందుకే మనం చూడాల్సింది మన కోసం చనిపోయి తిరిగి లేచిన యేసయ్యని చూడాలి, పక్కనున్న మనిషిని కాదు. అందుకే నేను ముందే చెప్పా, మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ మనుషులైన, లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అయిన ముగ్గురులో ఒకటి దేవుడైతే, ఆ దేవుడు మనిషిలాగా వచ్చారు కాబట్టి యేసయ్యని చూడాలి ఫస్ట్. ప్రతి దానికి సమాధానము యేసయ్యలో ఉందండి. మనలో ఉన్న ఏ అతిక్రమానికి, అపరాధానికి, పాపానికైనా సమాధానం యేసయ్యలోనే ఉన్నది. మనం యేసయ్యని చూడాలి దేవుడిని, మనుషుల దిక్కు చూడకూడదు. వాళ్ళు మనకి కొద్దిపాటిగా యేసయ్యలో నడిచిన వాళ్ళు మనకు కొద్దిగా ఆదర్శంగా ఉంటారేమో, కానీ వాళ్ళనే కంప్లీట్గా నమ్మకూడదు, వాళ్ళ మాటనే తీసుకోకూడదు. ఇది ప్రభువు మాట, ప్రభు వాక్యం ఆత్మీయంగా మనకి హెచ్చరిస్తుందా అనే విషయాన్ని తప్ప మనం దేన్ని కూడా తీసుకోకూడదు. ఇక సాతాను అంటారా, నాకు అనుకున్నట్టునే దాని కుతంత్రాలు, దాని చెడుతనము, దాని మోసపు మాటలు, అబద్ధపు మాటలు, కీడు చేసే విషయాలు, నరహంతకుడు, దొంగ ఆయన సాతాన్ని గ్రహించి పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ క్వాలిటీస్ మనలోనికి రాకూడదు. వస్తే ప్రభు మనల్ని మారు మనసు కలిగజేసే స్టేజ్లోకి తీసుకెళ్ళారు. అందుకే ఎప్పుడైతే పాపం వచ్చిందో లోకంలోకి మరణం వచ్చేసింది. అందుకే ఇప్పుడు చూడండి, సరే మనం పాపం అంతా అనుకుందాం, ఫర్ సపోజ్ మనమంతా పాపం చేసాం కాబట్టి మనం మరణం పొందడంలో ఎలాంటి తప్పు లేదండి. కానీ పాపం చేయని వారి మీద కూడా మరణం వెళ్తా ఉంది. చూడండి, కొన్నిసార్లు అమ్మ కడుపులోనే పిండంగా ఉన్నప్పుడే చనిపోతారు. అది ఎవరిదండి తప్పు? అమ్మదా, నాన్నదా, లేకపోతే సాతాను ఏమైనా చేశారా, లేకపోతే మనిషి పక్కన ఉన్న మనిషి ఏమైనా చేశారా, లేకపోతే దేవుడే మరి ఆ బిడ్డని ఆ టైంలోనే తీసేసుకోవాలని అనుకుంటున్నారా? ఎలా అర్థమవుతాయండి ఇలాంటి విషయాలు? అందుకే యోగు కూడా అంటున్నారు ఏమనంటే, నేను పిండంలో ఉన్నప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది అంటారు. ఇంత పెద్ద, ఇంత ఆస్తి సంపాదించి నా కన్న కుమార్తెలు చనిపోయారు నా కళ్ళ ముందే, నా ఆస్తంతా పోయింది, నా శరీరం మొత్తం రోగిష్ఠుదైపోయింది, నా భార్య నన్ను అసహించుకుంటుంది అన్న మూమెంట్లో ఆయన ఏమనుకుంటున్నారంటే, నేను పుట్టినరోజు లేకపోయి ఉంటే బాగుండు అని అంటాడు అనమాట. అలా తిట్టుకుంటున్నారు రోజునే, ఆ అంధకారంలోనే లోపలే నేను చనిపోయి ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. ఇలాంటి స్థితిలోనే మనము అనుకుంటా ఉంటాం కదండి. ఎంతమంది అనుకోవట్లేదు మనలో. సో పాప విషయమైన ఏ విషయమైనా, అది అతిక్రమమైన, అపరాధమైన, దోషమైన, దూరస్థంగా ఉండే మనసైనా, విరోధ భావం కలిగిన మనసైనా, చెడు హృదయమైన, ఇవన్నిటిని కూడా మనం మార్చుకోలేదనుకోండి, యోగులానే అనుకుంటాం, ఏమని పుట్టపోయి ఉంటే బాగుండు, మనం ఆ పిండంగా ఉన్నప్పుడే చనిపోయి ఉంటే బాగుండేది, అసలు ఆ రోజు అనేది ఒకటి ఉండకుండా ఉంటే బాగుండేది, నా పుట్టినరోజే నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇన్ని బాధలు ఉన్నాయి మనకి కదండి. అందుకే ప్రభు మరి ఒకసారి జన్మించే ఒక అవకాశాన్ని ఇస్తున్నారు కదండి మనందరికీ. మళ్ళీ వెళ్ళి మనం అమ్మ కడుపులో నుంచి పుట్టలేము కాబట్టి ఒక్క అవకాశం ఇస్తున్నారు. అదేంటంటే పైనుంచి జన్మించే ఒక అవకాశం కదండి, కొత్తగా జన్మించే ఒక అవకాశం ఇస్తున్నారు ప్రభు. మళ్ళీ వెళ్ళి మనం అమ్మ కడుపులోకి వెళ్ళలేము కాబట్టి, ఏ ఏజ్లో ఉన్నా, మన వయసుతో తేడా లేదు, ఏ ఏజ్, ఎంత ముసలి వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా పైనుంచి జన్మించవచ్చు మనం.
క్రొత్తగా జన్మించవచ్చు, అంటే ఆ ఆత్మలోనే జన్మించవచ్చు అనమాట. ఎందుకంటే మన ఆత్మ అయిన తండ్రి పైన ఉన్నారు కాబట్టి ఈయన. హల్లెలూయా. అందుకే ఎలా అయితే ఈ పాపం వల్ల మరణం వచ్చి మరణం మనల్ని వెళ్తూ ఉందో, దీనికి మనకి ఒక సమాధానం లేదు కదండి. ఈ మరణాన్ని ఎట్లా జయించేది అంటే నువ్వు పాపం మానాలి. పాపం ఎట్లా మానాలి అంటే పాపానికి ఎవరో వచ్చి దానికి శిక్ష వేసి దాన్ని తీసేయాలి. ఎలా సాధ్యపడింది? ఏ మానవుడు ఇలా చేయలేకపోతాడు? వాళ్ళ పాపాలు మానే వాళ్ళు రక్షణ పొందలేకపోతా ఉంటే ఎలా జరగచ్చుది అని ప్రభు అడుగుతున్నారు. అందుకే ఒకసారి యోహాను సువార్త 3:4 చూస్తే, మొదటి యోహాను 3:4లో పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించినట్టు. అంటే ప్రభు ఏం చేస్తారంటే పాపం చేయకుండా మీరు ఎట్లా ఉండొచ్చు అంటే ఆజ్ఞని పాటించండి అంటున్నారు. మనకి సింపుల్ కదండి, 3 క్వశ్చన్లు. మరణం చెందకుండా మీరు ఏమవ్వాలి? మరణం చెందొద్దు అంటే మీరు పాపం మానేయాలి. పాపం మానేయాలంటే మీరు ఆజ్ఞని పాటించాలి. అంతే, సీక్వెన్స్ ఇది. అయినా సరే మరణం చెందుతున్నాం కదండి, ఇవన్నీ చేసినా అంటే చెందుతాం. ఎందుకంటే మనం ఇక్కడి వాస్తవ్యులం కాదు కదండి, ఈ భూమి మీద ఉన్న వాస్తవ్యులం కాదు. మనకి ఆదికాండం 1:26-27లో ప్రభు మనల్ని సృష్టించినప్పుడు భూమి మీద లేము మనం. ఆయనలో ఉన్నాం, పరలోక రాజ్యంలో ఎక్కడో, ఆయన ఊహలో, ఆయన తలంపులో, ఆయన ఆలోచనలో ఉన్నాం. మనం ఆయనలోనే ఉన్నాం. వాళ్ళని ఆదికాండం 2:7లో ఒక మనిషిలో పెట్టారు, ఆత్మల్ని తీసుకొచ్చి. అంటే భూమి మీద పెట్టారన్నమాట. మనల్ని కూడా ఇప్పుడు 1983 సెప్టెంబర్ 7న నన్ను తీసుకొచ్చి ఒక అమ్మకట్టులో పెట్టారు. ఇది జరిగింది. నాకు ఇక్కడ మా అమ్మే, నేను ఏ కడుపులో నుంచి వచ్చినా అమ్మే లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందండి, ఖచ్చితంగా పర్లోక రాజ్యానికి వెళ్ళి ఉండాలి. మరి నేను కూడా ఒక రోజున వెళ్ళిపోతాను. ఇప్పుడు నా కడుపులో కూడా ఇద్దరు పిల్లలు ఉంటాయి, నేను కూడా ఒక రోజున వెళ్ళిపోతాను. కానీ ఈలోపు నేను ఏం చేయాలి? ఈ మరణాన్ని ఎట్లా జయించాలనే ఒక సీక్రెట్ని, నేను ఆ మర్మాన్ని వెలికి తీయాలి, పట్టుకోవాలి. నేను ఎలా? ఎంతో మంది దైవజనులు, మనము మారక ముందు నుంచి మారిన దైవజనులు ఉన్నారు మన పట్ల, మన చుట్టుపట్ల కదండి. వాళ్ళ నుంచి నేర్చుకొని ముందుకెళ్తూ మనము ఈ మరణం నుంచి తప్పించుకోవాలంటే నువ్వు పాపాన్ని మానాలి. పాపం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఆజ్ఞని పాటించాలి. ఇదే పాటించలేదు ఆదాము. పాటించకపోవడం వల్లే తప్పిపోయి పడిపోయాడు. ఆ పడిపోవడమే మన మూల పురుషుడు, మూల పితరుడు తప్పు చేశారు అనే విషయాన్ని మనం అనుకుంటా ఉన్నాం. పాపం ఆదాము మీద ఎంత నిందలేస్తాం మనం కదండి. ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇదంతా జరిగిందండి, లేకపోతే మేమంతా బాగానే ఉండేటో అనుకుంటాం. కాదు, ఆయన ఎట్లయితే తప్పు చేశారో అలానే మనం కూడా తప్పు చేస్తాం. శరీర రీతిగా ఉన్న ప్రతి ఒక్కడు తప్పు చేస్తారు. కానీ ఆ తప్పు చేయకుండా ఉన్న స్థితిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ప్రతిరోజు మనం ప్రయత్నించే విషయం ఏంటంటే తప్పు జరగవచ్చు. మనం చర్చ నుంచి బయటకు వెళ్ళిన కూడా తప్పు జరగచ్చు, కానీ జరగకుండా ఉండే ఒక స్థితిని నేర్చుకోవడానికి మనం చర్చకు వస్తున్నాం. ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ ఎన్నో కార్యక్రమాలు మొదలవబోతున్నాయి మన చర్చలో. సో అలాంటి విషయాలు. అందుకే మనకి ఇంకో విషయం అంటున్నారు, ఈ ఆజ్ఞను కూడా ఎట్లా అతిక్రమిస్తామంట? ఆజ్ఞ వచ్చింది, ఆజ్ఞను పాటిస్తే ఓకే. ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తామంటే ముందు ఇంకో స్టెప్ జరుగుతూ ఉంది. అందుకే ప్రభు యొక్క 10 ఆజ్ఞలు అనమాట. అందులో ఉన్న లాస్ట్ ఆజ్ఞ ఏంటంటే దురాశ. అందుకే యాకోబు 1:15లో దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనగంట. అందుకే మనలో ఒక ఆశ అనేది పక్కకి వెళ్ళిపోవాలి. ఆ 10 ఆజ్ఞలు మీరు కరెక్ట్గా చూస్తే 10వ ఆజ్ఞ అండి మనల్ని పడేసింది. ఇక మిగతా 9 ఆజ్ఞల్లో మనం ఎక్కడ తప్పు చేసామనుకోండి అసలు ప్రభు క్షమించరు. మనం అతి భయంకరమైన విషయాల నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే మన 10 ఆజ్ఞల్ని, అంటే ప్రభు ఇచ్చిన ఏ ఆజ్ఞనైనా పాటిస్తూ అందులో ఉన్న ఆత్మీయతని తీసుకోగలిగితే ఆజ్ఞని కరెక్ట్గా పాటించగలుగుతాం అన్నమాట. ఆజ్ఞలో నుంచి ఉన్న ఆత్మీయతని మనము పొందుకోగలుగుతాం. అందుకే ప్రభు అంటున్నారు ఆదికాండం 4:7లో కయ్యంతో మాట్లాడుతున్నారు, నువ్వు సత్క్రియ చేసిన ఎళ్ళ నీ తలను ఎత్తుకోవా అని అడుగుతున్నారు. ఒకవేళ మనము పొద్దున్న లేసి మంచి క్రియ చేశామనుకోండి, మంచి పని ఒకటి చేస్తే ఎలా ఉంటుందండి, మన హెడ్ అంతా ఇలా తల ఎత్తుకొని ఉంటాం మనం అంతా. కొంతమంది చూడండి అసలు తల ఎత్తుకోవడం కాదు, కంటితో కన్నుని చూడలేదు, తప్పు చేసి ఉంటుంది, ఇట్లనే ఉంటుంది, కన్ను ఎప్పుడు కిందకే ఉంటుంది. నాలో కూడా ఆ ప్రాబ్లం ఉండేదండి, కంట్లో కన్ను పెట్టి చూసేవాడిని కాదు, అంత ధైర్యం లేకుండా నాకు కూడా చూడలేదు. అందరూ అనేవాళ్ళు వాడు ధైర్యవంతుడు అని ఒకరికి తెలియాలంటే కంట్లో కన్ను పెట్టి చూడాలంట. ఇది అసలు అసాధ్యంగా అనిపించింది నాకు ఇప్పటికీ. ప్రభుత్వంలోకి వచ్చినా నేను ట్రై చేస్తున్నా కంట్లో కన్ను పెట్టి చూడటానికి. ఏమన్నా ఇప్పుడు మనకంటే పెద్ద చూడలేమండి, చాలా కష్టం, కన్ను దించేస్తాం మనం. కానీ తప్పు చేయని ప్రతి ఒక్కడు అవతలోడి కంట్లో కన్ను పెట్టి చూసే ధైర్యం ఉంటుందంట. నువ్వు తలనెత్తుకుంటావంట,
నువ్వు మంచి పని చేసావంటే, ప్రభువులో ఉంటే అవతలోడి కళ్ళని క్లియర్గా చూడగలమంట మనం. అలా చూసి మాట్లాడమంటా ఉన్నది ప్రభు. అందుకే నువ్వు సత్క్రియ చేస్తే, ఒకవేళ ఈ రోజు నువ్వు మంచి పని చేస్తే, చెడ్డ పని ఏది చేయకపోతే, పాపపు పని ఏది చేయకపోతే నువ్వు తలను ఎత్తుకుంటావు, నువ్వు కంట్లో కళ్ళు పెట్టి చూస్తావు అనే ధైర్యాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. హల్లెలూయా. అందుకే ఒకవేళ సత్క్రియ చేయలేదనుకోండి, వాటికే ఉంటుందంట పాపం, ఎదురు చూస్తూ ఉంటుందంట. వీళ్ళంతా చర్చ నుంచి ఎప్పుడు బయటకు వస్తారా అని అక్కడ ఆవరణం బయటే ఉంటుంది పాపం. ఇంట్లో ఏమో వాటికి బయటే ఉంటుంది. వీడు ఇంట్లో నుంచి బయటకి ఎప్పుడు వస్తారా, ఇంట్లో ఎట్లా ప్రేయర్ చేయడు, వీడిని పట్టేసుకుందాం, సహోదరు ఎప్పుడు ప్రేయర్ చేయడు, వాడిని పట్టుకుందాం, ఆ అమ్మాయిని పట్టుకుందాం, పక్కనే ఉంటుంది. ఇంటి బయట, వాటికి బయటే. మీరు ఎప్పుడైనా వాకిట్లోకి వెళ్ళినప్పుడు ఆలోచించండి అందరూ. ఎందుకంటే వాకిట్లో కలర్ చల్లుతూ ఉంటారు స్త్రీలు, కాబట్టి మీకు తెలుసు వాకిట్ ఎంత దూరంలో ఉందో, ఆ పక్కనే ఉంటారు అనమాట. పాపం పొంచి ఉంటుంది అంట అక్కడే. మందిరంలోకి వచ్చే కాబట్టి ఇంతమంది ఉన్నప్పుడు ధైర్యం ఉండదు మనకి. పాపం మన మీదకి వచ్చి, లేదా మన దురాత్మలు మన మీదకి వచ్చి పడతాయా, సాతాను మందిరం లోపలే ఉన్న పడుతుందంటే మనకి ధైర్యం ఉండదు. అమ్మయ్య ఇక్కడ ఉంటే దైవజనులు ఉన్నారు, పక్కన ఉన్న సంఘం ఉన్నది, సంఘంలో కూడా ఆత్మీయమైన స్త్రీ పురుషులు ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ మనం ఏమీ చేయలేదు ఒక ధైర్యం ఉంటుంది మనకి. కానీ ఆవరణం బయటికి వెళ్ళామా, గేట్ బయటికి, అక్కడ పొంచి ఉంటుంది పాపం. అక్కడ కూడా వెళ్ళి మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ కరెక్ట్గా, పాపంలో పడకుండా, ఆలోచనని మార్చుకోకుండా, కనిచూపు కరెక్ట్గా ఉండేటట్టుగా, తప్పు చూడకుండా, తప్పు వినకుండా ఉండేటట్టుగా మనం ఎలా చేసుకోగలమండి? అదొక ప్రాక్టీసే. బయటికి పోయిన తర్వాత దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రతిదీ మన మీదకి ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. అయితే అందుకే వాగ్దాన కాలంలో మనం ఎప్పుడైతే బైబిల్ చదవని కాలం, వాగ్దాన కాలం అంటే ఏంటంటే బైబిల్ చదవాల, తెలియదు మనకి బైబిల్. నేను కూడా అడిగాను మిమ్మల్ని చాలా మందిని, కొన్ని బుక్స్ మీరు చదివారా అంటే చదవాలా మీరు. ఇవాళ పొద్దున్న నేను సిఎస్ఐ చర్చికి వెళ్ళానండి కొత్తగూడెం. వాళ్ళు కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, 90 రోజుల్లో బైబిల్ ఎవరైనా చదవాలి అనుకుంటే పేర్లు ఇవ్వండి అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. 90 రోజులు. నేను లాస్ట్ ఇయర్ కూడా మా యేసుకరుణ సువార్త మందిరం పాల్వంచలో సంవత్సరం పాటు నా ప్రోగ్రాంలో బైబిల్ చదవని స్టార్ట్ చేసి నిర్గమ దగ్గరికి వచ్చి ఆగిపోయాను. నేను కూడా ఎలా ముందుకు సంవత్సరం అంతా చదివేసుకున్నారు. వాళ్ళకి సత్కార్యాలు కూడా జరిగాయి, వాళ్ళకి చక్కగా షాల్వాలు కప్పారు, అందరూ మంచిగా సంవత్సరం పాటు చదివేశారు. నేను అనుకున్నా ఈ సంవత్సరం చదువుదాం, ఈ సంవత్సరం బాగానే చదువుతున్నాను. మొత్తానికి లేవీ కాండంలో కూడా వచ్చేసాను. ఒక ప్రోగ్రామ్ ఉన్నది, అది నేను పాల్ గారికి కూడా చెప్తాను. అది మీ గ్రూప్స్లో పెడుతున్నప్పుడు ఆ రోజున ఉండే అధ్యాయాలు అవి చదవాలి, 2 లేక 3 ఉండే మ్యాక్సిమం అధ్యాయాలు. అయితే నాకు ఎప్పుడైతే సిఎస్ఐ చర్చ్ పాస్టర్ గారు 90 రోజుల్లో బైబిల్ చదివే ఒక విషయాన్ని చెప్పాలని నాకు భయం వేసిందండి. ఫస్ట్ పేరు కూడా నేను సంవత్సరంలోనే చదవలేకపోయా, 90 రోజుల్లో బైబిల్ చదవగలమండి మనం. నాకు భలే భయం వేసింది. వామ్మో, నేనైతే పేరు ఇవ్వలేను ఇప్పట్లో, 90 రోజులు అంటే నా వల్ల కాదు. అట్లీస్ట్ సంవత్సరంలో చదువుదాం ఫస్ట్ అనుకున్నాను. సంవత్సరం 365 రోజులు చదువుదామని అనుకున్నాను అనమాట. అట్లనే మనం కూడా మన చర్చిలో సంవత్సరంలో బైబిల్ చదవగలిగితే ఫస్ట్, ఎందుకంటే మనం చదవలేదు కాబట్టి, చాలా పుస్తకాలు ఎక్కడో తెలియదు కాబట్టి, ఏమేమి ఉన్నాయో తెలియదు కాబట్టి, చదివిన వాళ్ళు ఈ సంవత్సరంలో చదువు రాని వాళ్ళతో అందులో ఏమున్నాయో చెప్తూ ఉండాలి. చదివేది 2-3 అధ్యాయాలు, ఆ అధ్యాయంలో ఉన్న సారాంశం చదువు రాని వాళ్ళతో చెప్పాలి. వాళ్ళు చదివే అవకాశం లేకుండే వాళ్ళకి కూడా మళ్ళీ ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఉన్నట్టు వాళ్ళకి ఉండి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి బాగానే చదువు చెప్పించుంటే అందరూ చదువుకునేటోళ్ళే కదండి. లోకమంతా చదువుకుంటే మనం ఎందుకు చదువుకోలేదంటే మన పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరికి తప్పు పట్టేది లేదు. కానీ ఎవరికైతే అవకాశం దొరికిందో, దొరకని ఆ అవకాశస్తులకి అవకాశం కల్పించాలి. ఇవి మనం చేయగలిగింది. అందుకే అనేక విధాలుగా ఈ యొక్క ఎడ్యుకేషన్, విద్య అనేది ఉపయోగపడాలి కదండి. ఈ బైబిల్ స్టడీస్ కూడా చూడండి, చదువు రాని వాళ్ళకి సంబంధం లేదు. అంటే సంబంధం లేదంటే చదువుతో సంబంధం లేదు, బొమ్మలు చూసి నేర్చేసుకోవచ్చు. ఇట్లుందా, ఓకే, ఒక సర్కిల్ వేస్తే ఇదా, 2వ గుండ్రం వేస్తే ఇదా, 3వ గుండ్రం వేస్తే ఇదా, ఇలా మనం నేర్చేసుకోవచ్చు. పెద్ద విషయమేం కాదు, 2-3 సార్లు చూస్తే చాలండి. ఎన్ని గుర్తుపెట్టుకుంటామండి మనం చూస్తామంటే. చాలా తెలివి ఉంది మనలో, దాన్ని ఉపయోగించుతాం, ప్రపంచంతో తిప్పడానికి ఉపయోగిస్తాం. చదువుతో సంబంధం లేదు. సో ఇలాంటి విషయాల నుంచి ప్రభు వెళ్తాం. అందుకే వాగ్దాన కాలంలో పెద్దగా మనం బైబిల్ చదవం. అంటే నేను అనుకుంటున్నాను మీరంతా వాగ్దాన కాలంలోనే ఉన్నారు అని అనుకుంటున్నాను. చదవట్లా బైబిల్. అంటే వాగ్దాన కాలం ఏ కాలం అన్నది? మొదటి కాలం. మనం నేను ఫస్ట్ సెకండ్ సెషన్స్లో చెప్పిన ప్రకారం 8 కాలాలు ఉంటే మొదటి కాలంలో ఉన్నాం మనం. బైబిల్ చదవట్లా సరిగ్గా. అయితే వాగ్దాన కాలంలో ఇలానే ఉంటుందంట.
మంచి పని ఏంటి, చెడ్డ పని ఏంటి, మంచి పని చేయకపోతే పాపం పక్కనే ఉందంట, అది మన మీదకి వచ్చేస్తుందంట, దీన్ని ఎట్లా తప్పించుకోవాలి, ఈ క్వశ్చన్సే ఉంటాయి వాగ్దాన కాలంలో కదండి. మంచి ఏంటి, చెడు ఏంటి, ఇవి తెలుసుకోవడమే సరిపోతూ ఉంటుంది మనకి. అయితే ప్రభు అందుకే వాగ్దాన కాలంలో నుంచి ధర్మశాస్త్ర కాలంలో తెచ్చారు. మంచి ఏంటో చెడు ఏంటో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, అందుకే ఇది రాసిచ్చాడు అంటారు ప్రభు. ఇది రాసిచ్చాము, చదువుతున్నారంటే ఇక్కడ ఎంతమంది బైబిల్ మొత్తం పూర్తి చేశారండి? సో 5 మొత్తానికి ధర్మశాస్త్ర కాలంలోకి వచ్చారు, బైబిల్ పూర్తి చేశారు. వాగ్దానంలో నుంచి ధర్మశాస్త్రంలో మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళకి తెలుసు, తెలిసినా మంచి చేయలేకపోతారు కదండి. అందుకే ఒక మాట రోమిలకు రాసిన పత్రికలో 3:20లో ధర్మశాస్త్రం వలన పాపం అనేది ఎట్టిదో తెలియపడుచున్నదంట. ధర్మశాస్త్రం చదువుతూ ఉంటేనే కదండి పాపం అంటే ఇట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఒకరు వచ్చి మనల్ని అంటారు, నేను ఆ పని చేయలేదు పాపం అంటే నీకెంత తెలుసు అని అడుగుతాం మనం. నీకేం తెలుసు పాపం అని అంటే వెంటనే బైబిల్ ఓపెన్ చేసి చూపిస్తాం. ఇగో బైబిల్ ప్రకారం దేవుడిని నువ్వు నమ్మావు కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యం ప్రకారం ఇది పాపం అని మనం బైబిల్లో ఎత్తి పెట్టి చూపిస్తాం. మనం ఫర్ సపోజ్ బైబిల్లో లేదనుకోండి ఆ విషయం, ఫర్ సపోజ్ ధూమపానం బైబిల్లో లేదనుకోండి, ఇది ఎట్లా తెలుస్తుంది? అది చెడ్డ కార్యం ఎట్లా తెలుస్తుంది అండి? ఆత్మగా తెలుసుకోవాలి. మనకి ప్రతిదీ రాసి ఉంటుంది బైబిల్లో. కొన్ని వరకు రాసి ఉంటే రాసిన వాటిల్లో నుంచి మీరు ఆత్మీయంగా గ్రహించవచ్చు వాటిని. ఇది ఇంపార్టెంట్. అందుకే వాగ్దాన కాలంలో నువ్వు మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి, తెలిసి తెలియని స్టేజ్లో, బట్ దేవుని దిక్కే ఉండాలి, తప్పు చేయకూడదు. ధర్మశాస్త్ర కాలంలో ఎప్పుడు కూడా నువ్వు బైబిల్ చదువుతూ ఉండాలి. నేను ధర్మశాస్త్ర కాలంలో ఉన్నట్టు నువ్వు బైబిల్ చదువుతూ ఉండాల్సిందే ప్రతిరోజు. అంతే, ఎప్పుడు వరకంటే చనిపోయేంత వరకు కూడా, రాకడ వచ్చే వరకు కూడా నువ్వు చదువుతూనే ఉండాలి. ఎందుకంటే నీకు మంచి చెడు చేయడం తెలుస్తూ ఉండాలి కాబట్టి. మంచి చెడు తెలుసుకోవాలనే నువ్వు ఆ మంచి చెడులు తిరిగి నుంచి వృక్షఫలాన్ని తిన్నావు కాబట్టి. అంతేగాని అవ్వ ఏ పళ్ళని తిన్నది? మంచి చెడు తిరిగి నుంచి వృక్షఫలాలుగా తిన్నది. తినద్దు అని ప్రభు చెప్పినా నువ్వు తినమని నిశ్చయంగా చచ్చేదామని చెప్పినా సరే తినేసాం. మనకు కూడా తెలుసు నిశ్చయంగా ఈ పని చేస్తే చచ్చిపోతామని తెలుసు, అయినా తింటాం పోయి. మనకు తెలుసు ఇవన్నీ. ప్రభు ఇవన్నింటినీ కూడా క్షమిస్తున్నారు. ప్రభుకి వందనాలు, హల్లెలూయా. అయితే అలా చేస్తూ వచ్చిన ఒక ప్రక్రియలో ఈ పాపం ఎక్కడ ఆగట్లేదండి. అందుకే నేను ఈ యొక్క ఉపమానాన్ని మనం ముందు కూడా చూశాను, కానీ ఒక ఉపమానాన్ని మీకు చెప్తామనుకుంటున్నా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు అన్నమాట. ఏమనంటే, ఒక స్త్రీ పిండిని తీసుకొని పులిసి పొంగే వరకు కూడా 3 కుండల్లో పెట్టిందంట. మొదటి కుండ దేనికి సాదృశ్యం అంటే వాగ్దాన కాలానికి, రెండో కుండ ధర్మశాస్త్ర కాలానికి, మూడో కుండ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం అంట. యేసుక్రీస్తు ప్రభు వారు లేక పరిశుద్ధాత్మలో ఉన్న కాలానికి సాదృశ్యం. మీకు చెప్పండి, మొదటి కుండ దేనికి? వాగ్దాన కాలం, రెండవ కుండ ధర్మశాస్త్ర కాలం, మూడవ కుండ యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే పరిశుద్ధాత్మని కాలానికి. అయితే మొదటి కుండలో ఉన్న పిండి కూడా పులిసి పొంగుతూ ఉందంట. అంటే పాపం గురించి చెప్తున్నారు ప్రభు. వాగ్దాన కాలం అంతా మనకు తెలుసు కదండి. ఆదికాండం మొత్తం కూడా వాగ్దాన కాలం. అందులో ప్రభు వచ్చి ఎన్ని వాగ్దానాలు చెప్తున్నా, ఎన్ని ఆజ్ఞలు ఇస్తున్నా, ఎంతమందికి దర్శనాల ద్వారా కనిపిస్తున్నా పాపం అవుతా ఉందండి. ఆగట్లా, పొంగుతూనే ఉంది వాగ్దాన కాలంలో. ఇప్పుడు మనం కూడా దేవుని వాగ్దానాలనే ఇప్పుడు డిసెంబర్ 31st తీసుకొని ఉంటాం వాగ్దానం. ఆ వాగ్దానం పట్టుకునే సంవత్సరం అంతా ఉన్నాం అనుకోండి. మిగతా వాగ్దానాలన్నీ ఏంటో తెలియకుండా ఆ వాగ్దాన కాలంలో కూడా పాపం పొంగుతూనే ఉండదంట, ఆగదంట ఎక్కడ కూడా. కానీ లోపల మాత్రం కొద్దిమంది మంచివారు ఉన్నారు. అంటే ఎవరు లాంటి వాళ్ళు? ఆదాము, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు లాంటి మంచి వాళ్ళు ఉన్నారు లోపల. వాళ్ళు రక్షింపబడతారు. కానీ ఆ కాలాన్ని మొత్తం ఆ కుండతో పోలిస్తే ఆ కుండ మొత్తం కూడా పాపంతో నిండిపోయింది. ఆ పాపం నుంచి రక్షించేది ఎవరు మనల్ని? మనకు తెలియట్లేదు. దేవుడే రక్షించాలి. ఎలా అనేది మనకు ఒక ఆన్సర్ కావాలి. రెండో కుండ దగ్గరికి వద్దాం, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతున్నాం. అసలు మీరు చూడండి, అసలు మా ఫాదర్ని చూస్తే మీకు అర్థమవుతుంది. పొద్దున్న లేచి ఒక 2-3 గంటలు ధర్మశాస్త్రాన్ని చదువుతూనే ఉంటారు. ఎందుకని అర్థం చదువుతున్నారంటే ఆ జ్ఞానం అలా బయటకు వస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ యొక్క ఆశీర్వాదాలు అలా ఉంటాయి మనం బైబిల్ చదువుతున్నాం. మరి ధర్మశాస్త్ర కాలంలో కూడా ఆ కుండలో ఉన్న పిండి పులిసి పొంగుతూనే ఉందండి.
అంటే పాపం పండుతూనే ఉంది. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఏమన్నా పాపం ఆగిపోయింది అంటే పూర్తిగా ఆగట్లా. ఇప్పుడు కూడా మన వాక్యం అంతా చదువుతున్న పాపం ఎక్కడ ఆగదు, పాపం నడుస్తూనే ఉంటుంది. కానీ మనము ఆ లోపల ఉన్న మంచోళ్ళు లెక్క ఉండాలి. అంటే మోషేలాగా, అహరోనులాగా, మిరియాములాగా కదండి. అలా నిర్గమకాండ నుంచి మలాఖీ వరకు ఉన్న సమస్త దైవజనులాగా, ప్రవక్తుల్లాగా మనం ఉండిపోవాలి. హల్లెలూయా. అయితే మూడో కుండ యేసుక్రీస్తు ప్రభు వారు, లేకపోతే పరిశుద్ధాత్ముడు అనమాట. ఈ మూడో కుండ ఇప్పుడు మనం ఉన్న కుండ. కానీ మనం ఏ కుండలో ఉన్నామంటే మూడో కుండ లెక్క ఉన్నాం. మనం మూడో కుండ ఉన్న కాలంలో ఉన్నాం మనం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి చనిపోయి వెళ్ళిపోయారు, మనకి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఈ కాలంలో పాపం ఏమన్నా అవుతుందా అంటే ఆగట్లా. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించి వెళ్ళిపోయినా సరే పాపం మాత్రం ఆగట్లా. మూడో కుండలో ఉన్న పిండి కూడా పులిసి పొంగుతూనే ఉంది. కానీ లోపల ఉన్న మంచి వాళ్ళకి అంటే అపోస్తులు, యేసుక్రీస్తు ప్రభు వారితో నడిచిన అపోస్తులు, తర్వాత లేచిన పౌలు గారు, ఇప్పుడు ఉన్న మనమందరం కూడా అన్నమాట ప్రవక్తలాగా అపోస్తులాగా ఎదగాలనేది దేవుని కోరిక. హల్లెలూయా. అయితే అది ఎలా జరిగిందంటే దానికి ఒకటే ఒక సమాధానం యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మనకు అందించారనమాట. ఆ సమాధానం ఒకసారి చూద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం ఒకసారి చదవండి. కొలస్సీయులకు 1వ అధ్యాయము 21, 22. చాలండి. ఇప్పుడు చూడండి, మనం కూడా గత కాలం ముందు దూరంగా ఉన్నాం. మనం కూడా దుష్క్రియలే చేస్తా ఉన్నాం. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలనెత్తుకుంటావు అంటే దుష్క్రియ చేసి తల దించుకొని ఉన్నాం అంతా. అంతేకదండి చేసింది. తలెత్తికి ఎత్తుకోవట్లే, కంట్లో కళ్ళు పెట్టి ఎందుకు చూడట్లే. అవతల తప్పు చేసినప్పుడు కూడా చూస్తారు, కానీ ఆ చూపు గురించి మాట్లాడతారు. తప్పు చేయకుండా ప్రభువులో ఉండి ధైర్యంగా చూస్తున్న చూపు గురించి మాట్లాడుతున్నారు. మీ మనసులో విరోధ భావం కలిగి ఉన్నామంట. మనసు మొత్తం విరోధంగానే ఉంది. ఎందుకో తెలియదు. ప్రభువుకి ఎప్పుడు విరోధంగానే ఉన్న మనల్ని కూడా ఆయన సన్నిధిలో నిర్దోషిగా ఉన్న దోషాన్ని తొలగించి నిర్దోషిగా నిలబెట్టాలంట. మనల్ని కూడా ప్రభు ముందు నిలబెడితే ఎన్ని దోషాలు ఉంటాయండి మనలో. ప్రభువుతో మనం చేసిన ప్రతి పనికి ప్రతిఫలాన్ని ఇస్తున్నారనుకో, మన దోష శిక్షను భరించలేము మనం. అందుకే ముందుగానే ప్రభు చెంతకు వచ్చి, ప్రభు నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నా, ఆ పాపం వల్ల వచ్చిన దోషాలన్నింటినీ ఒప్పుకుంటున్నా, నేను నా దోషశిక్షను తీసేయంటే ప్రభు అంటారు, ఓకే నీ దోషాన్ని నేను తీసేసి నిన్ను నిర్దోషిగా నిలబెడుతున్నా అని అంటారు. హల్లెలూయా. నిరపరాధులుగా ముందున్న అపరాధాలన్నింటినీ తొలగించేస్తున్నా. నువ్వు తెలిసి తెలియక కొన్ని అపరాధాలు చేసావేమో, పరిశుద్ధమైన విషయాల్లో కూడా నువ్వు కొన్ని అపరాధాలు చేసావేమో. కొన్నిసార్లు చేస్తాం కదండి పరిశుద్ధమైన విషయాల్లో, అతి పరిశుద్ధమైన విషయాలు అంటే మందిరపు విషయాల్లో కూడా కొన్ని అపరాధాలు చేస్తాం మనం తెలియకుండా. అందుకే అవి తెలుసుకుని చేయకుండా ఉండాలి. ప్రభు చెప్పే విషయాలు నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహం అందంట. ఇప్పుడు చూడండి, ప్రభు, నేను సిలువ మెసేజ్లో కూడా మీకు ఒకసారి చెప్పాను. ప్రభువు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన మాంసయుక్తమైన దేహం మొత్తం వేలాడుతూ ఉంది సిలువలో కదండి. మనం ఒకసారి ఊహించుకున్నప్పుడు అప్పుడు ఆ యొక్క దేహంతో ప్రభు ఏం చేశారంట. ఒకసారి రోమా 8:3 చూస్తే అంటే 8:3-4లో చూస్తే, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడాలని. ఇప్పుడు చూడండి, శరీరాన్ని ఇంతకుముందు అనుసరిస్తూ వెళ్ళాం, మనం హృదయాన్ని అనుసరిస్తూ వెళ్ళాం. కానీ ప్రభు అంటున్నారు, మీరు ఇప్పుడు యేసయ్యని తెలుసుకున్న తర్వాత శరీరాన్ని మీ యొక్క హృదయాన్ని అనుసరించి మీరు వెళ్ళరు కాబట్టి మీలో ఈ ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడాలి. అంటే లోపల రాయాలి మీలో కదండి, మన లోపల రాయాలి. ఇంతకాలం మనము ప్రభు చెప్తుంటే చేస్తూ వెళ్తున్నాం, కానీ ప్రభు మన లోపల రాసేస్తే మన హృదయం దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఈ శరీరానికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. లోపల హృదయం, లోపల మనసు మీద అది రాసుకోవాలి అని ప్రభు చెప్తూ, అందుకే దేవుడంట తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం వద్ద పాపానికి శిక్ష వేశారట. హల్లెలూయా. సో ఆయన శరీరంలో పాపానికి శిక్ష వేశారు కాబట్టి ఇప్పుడు కూడా మనం చేస్తున్న పాపానికి శిక్ష పడాలనుకోండి, మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన శరీరంలో కూడా ఆ పాపానికి శిక్ష వేసుకోవాలి. కరెక్టే కదండి. ఇప్పుడు ఆయన శరీరంలో పాపానికి శిక్ష పడింది సిలువ పైన, మన శరీరంలో ఆ శిక్ష వేసుకోవాలంటే ప్రభు ఏం చెప్తున్నారు, అందుకే ఆ శరీరాన్ని తినమంటున్నారు. మనం అదే కదండి చేస్తాము. ఇప్పుడు బల్లారాధనలో మనం చేసే ప్రక్రియ ఏంటిది, క్రియ ఏంటిది,
బలారాధన మనకి ఉంటుంది ప్రతి వారం కదండి మన చర్చిలో. చూడండి, అసలు ఇక మీరు ఇంతకంటే పరిశుద్ధం అవ్వగలిగే ఛాన్స్ లేదండి. ప్రతి వారం మీరు ఆ శరీరాన్ని తీసుకొని తింటూ ఉంటే మన శరీరంలో ఎంత శిక్ష పడాలంటే మనలో ఉన్న పాపానికి. ఎందుకంటే ఆ శరీరంలో శిక్ష పడింది కదా, ఆ శరీరాన్ని కదా మీరు తీసుకొని తింటా ఉంది. ఎంత శిక్ష పడాలి మన శరీరంలో పాపానికి అంటే పాపపు తలంపు కానీ ఆలోచన కానీ అసలు మనకి పొందే ఛాన్సే లేదు. మన చర్చిలో ప్రతి వారం జరుగుతుంటే వారం నుంచి వారానికి ప్రభువులో ఎన్ని కార్యాలు చేస్తే అది ముట్టుకునే ధైర్యం ఉంటుంది మనలో. యేసయ్య శరీరము 33.5 సంవత్సరాలు ఏం చేసిందండి? ఏమైనా తప్పు చేసిందా? ఏమైనా పాపం చేసిందా? అపరాధం చేసిందా? ఏమైనా అతిక్రమం చేసిందా? ఆయన మన చెడు హృదయం ఉన్నదా? ఏమీ లేదు ఆయనలో. మరి అలాంటి శరీరాన్ని మనం ముట్టుకుంటున్నప్పుడు మన శరీరం కూడా ఎలా వర్క్ చేయాలంటే పాపం చేయకుండా, అపరాధం లేకుండా, దోషత్వమే లేకుండా మనం వర్క్ చేయాలి. సో అలాంటి వర్క్ చేయాలని ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రభు మనల్ని ప్రాధాన్యపడుతున్నారు అన్నమాట. హల్లెలూయా. అందుకే మనం బల్లాలను చేసినప్పుడు ఆ యొక్క పరిశుద్ధమైన బల్లలో రొట్టెని ముట్టుకుంటున్నప్పుడు మరి ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒకటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ శరీరంలో ఎట్లయితే శిక్ష పడిందో పాపానికి, ఆ శరీరాన్ని నేను తింటున్నా కాబట్టి నా శరీరంలో కూడా పాపానికి అదే శిక్ష పడుతుంది. సో నేను ఇక పాపం చేయకుండా నాకు హెల్ప్ చేయాలి. అలానే ఆ శరీరం బ్రతుకున్నప్పుడు ఎలాంటి పనులు అయితే చేసిందో అలాంటి పనులే నేను ఈ శరీరంతో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు నేను అలాంటి పనులే చేస్తా అని మనం చెప్పాలి. హల్లెలూయా. సో ఈ 2 మాటలు చెప్పాలండి. ఎప్పుడైనా సరే మీరు బలారాధనకి వెళ్తున్నప్పుడు, ప్రభువా, నీ శరీరంలో పాపానికి ఎట్లా శిక్ష పడిందో నా శరీరంలో కూడా పాపానికి అలాంటి శిక్ష పడిపోయింది అని నమ్మాలి. నేను పాపం చేయలేదు. చేస్తున్నావా? నువ్వు అబద్ధం ఆడినట్టే, ఆ శరీరాన్ని విలువ లేకుండా తిన్నట్టే. నీకు శాపాలు, రోగాలు తప్పవు, మరణం తథ్యం. ఇది గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వార్నింగ్. అది ప్రభు శరీరం. అనాలోచితంగా ఏదో మనం క్రైస్తవులుగా మారిపోయాం, ఏదో లోపలికి వచ్చేసాం, పాపక్షమాపణ నిమిత్తం మార్మల్స్ తీసుకొని బాప్తిజం తీసేసుకున్నా ఇక తినేచ్చిపోయి అనుకోకూడదండి. వారం నుంచి వారానికి ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా నువ్వు ఉంటూ ఎదుగుతూ ఉంటేనే ఆ యొక్క శరీరాన్ని తీసుకోవాలి. ఈ శరీరం తీసుకొని కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండటానికి కాదు ప్రభు చెప్పింది. ఆ శరీరము ఉపదేశకులుగా, కాపురులుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా, అపోస్తులుగా ఎదగడానికి ఉపయోగపడే శరీరం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఓన్లీ నార్మల్ మనిషిగా బతికారంటే వచ్చి ఆయన ప్రవక్తగా ఉన్నారు, ఆయన అపోస్తులుగా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆయన కదంటే. ఆయన అంతా బోధకుడు అంటా ఉన్నారు. ఆయన కాపరి అంటున్నారు. నేనే ప్రధాన కాపరి అని చెప్తున్నారు. ఆయన నేనే ప్రధాన యాజకుడు అని చెప్తున్నారు. ఇన్ని విషయాలు చేస్తూ ఉంటే ఆ శరీరాన్ని ఏమీ చేయకుండా ఎలాంటివి నథింగ్, జీరో. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వద్దాం, ఎందుకంటే ఆదివారం బల్లారాధన ఉంటుంది కాబట్టి నేను ఆ శరీరాన్ని ముట్టుకుంటే నాకు చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తామండి. మనం ఈ వారం అంతా ఏమీ చేయకుండా, ఒక ఉపదేశం చేయకుండా, ఒక కాపరత్వం చేయకుండా ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు. కాపరంటే ఇక్కడ చర్చిలోకి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. మనం పక్కన నుండి కూడా రక్షణలో తెచ్చుకోవచ్చు. ఇలాంటివి చేయాలనే ప్రభు కోరిక. హల్లెలూయా. సో ఇవన్నీ మనం మనసులో పెట్టుకుందాం. ఇవన్నీ అందం. ఎందుకంటే ప్రతి వారం ఉంది చర్చిలో చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాల్సిన స్థితి కదండి. ఇది నమ్ముతున్నారా ఎవరైనా? హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, అందుకే యేసయ్య కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఒకటే ఒక మాట అంటున్నారు. ఆయన చనిపోయి తిరిగి లేస్తేనే మనకు అర్థం కావట్లేదు ఈ విషయాలన్నీ. ఆయన చనిపోకముందు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట ఏమని చెప్తున్నారంటే, మత్తయి సువార్త 3:2, అంటే ఇది యోహాన్ గారు చెప్పిన విషయం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. మనం కూడా అంతే, యోహాన్ గారి లెక్కనే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంటే ఏంటిది? మనకున్న నెక్స్ట్ ఉన్న కాలం ఏంటంటే రాకడ కాలం. నెక్స్ట్ మనకి పరలోక రాజ్యం కూడా ఉన్నది 8వ కాలంలో మనం, కానీ మనం 5వ కాలం గురించి మాట్లాడుతున్నాం. మనం ఉన్నది 4వ కాలంలో. ఇవి మీకు తెలియాలండి. వచ్చి మీరు 1, 2, 3, 4 అంటే మాకు అర్థం కావట్లేదంటే మీరు తెలుసుకోవాలి. ఉన్న కాలాలు 8 ఏంటో మీరు తెలుసుకోవాలి. ఆ 8లో నేను ఎప్పుడెప్పుడు ఏ కాలం గురించి అంటున్నానో మీకు అర్థం అవ్వాలి. 5వ కాలం ఏంటిది అన్నప్పుడు అది రాకడ కాలం అని చెప్పాలి. ఓకేనా అండి? సో ఆ రాకడ కాలం వచ్చే ముందు, ఆ రాకడతో పాటు వెంటనే పరలోక రాజ్యం కూడా సమీపించి ఉంటుంది కాబట్టి మీరు మార్మల్స్ పొందండి అంటా ఉంటారు. మనకున్న కాలమే లాస్ట్ అండి. ఇక మనుషులు ఈ భూమి మీద ఉండే మనుగడ అంటే మార్మల్స్ పొందే ఒక సదావకాశం మనకి లాస్ట్. ఈ
4వ కాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ కాలం. మనకి లాస్ట్ ఇది. ఈ కాలంలో ఉన్నప్పుడే ఒకవేళ మారు మనసు పొందితే పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళగలవు. అంటే 8వ కాలంలో ఇది. ఆ నూతన యెరూషలేము, ఒక కొత్త భూమి, కొత్త ఆకాశము పరలోకం నుంచి దేవుని సన్నిధానం నుంచి దిగి వచ్చిందని నేను చూచితిని అని చెప్తున్నారు యోహాన్ గారు. అలా మీరు చూడాలి, మనమంతా చూడాలి అనుకుంటే ఇప్పుడే మనకున్న లాస్ట్ ఛాన్స్. మనల్ని, మన ఇంటి పాదిని రక్షించుకునే ఒకటే ఒక ఛాన్స్ ఈ కాలంలో మిగిలినది. అది పరిశుద్ధాత్మ దేవుని కాలం. ఈ కాలం తర్వాత ఇంకేం లేదండి. ఇక దేవుడు మన ఎదుట ఈ భూమి మీద మారు మనసు పొందడానికి చేసే కార్యాలు ఏం లేవు. దీని తర్వాత ఇక రాకడ వచ్చేసిందంటే మన అదుపులో ఉండదు. ఎందుకంటే రాకడ తర్వాత సాతానే ఉన్నాడు ఈ భూమి మీద 1000 సంవత్సరాల కాలం ఉన్నది. సో ఇలాంటి కాలాలను మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇవన్నీ మేము చాట్లో పెట్టబోతున్నాం. మీరు తర్వాత నేను చెప్తున్నప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకే మీరు బైబిల్ స్టడీస్కి రావాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను. దాని తర్వాత యేసయ్య కూడా మరి ఇప్పుడు ఒకరు చెరపట్టబడతారండి. ఇప్పుడు మనలో కూడా మారు మనసు పొందండి అని చెప్పిన అనేక మంది లేరు మన దగ్గర. వాళ్ళు కొన్నిసార్లు భూమిని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా పట్టణాన్ని వదిలి పక్క పట్టణానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. మన ఇంట్లో కూడా ఇప్పుడు మా మదర్ పొద్దున్నే నాకు ఫోన్ చేసి నాన్న బైబిల్ చదివినా అని అడిగేది. సంవత్సరంన్నర నుంచి నన్ను అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఈ లోపే నేను గ్రహించలేదు అనుకోండి. నేను పొద్దున్న లేసి మారు మనసు పొంది బైబిల్ చదివావా అని ఒకళ్ళు అడగడానికి నాకు లేదు. సంవత్సరంన్నర నుంచి ఎప్పుడు అడిగేది నన్ను మా తమ్ముడు. అలా అడిగేటోళ్ళే మన దగ్గర లేదనుకోండి. అప్పుడు ఏం చేయాలండి మనం? ఇప్పుడు ఆమె నన్ను ఆ టైం కల్లా నన్ను రెడీ చేసింది కాబట్టి ఆమె లేకపోయినా నేను వచ్చి అంటున్నా మీరు బైబిల్ చదివారా, మారు మనసు పొందారా నేను అడుగుతున్నా. వచ్చి ఆమె వచ్చినా ఆమె అదే అడిగేది మిమ్మల్ని. సో ఇలా మనలో కూడా ఉన్నంత కాలం మనల్ని మనమే క్వశ్చన్ చేసుకొని ఫస్ట్ పొద్దున్న లేచాం, మారు మనసు పొంది బైబిల్ తీసుకుందామా, పక్కన వాళ్ళకు కూడా నువ్వు బైబిల్ చదివేవా అని అడుగుతూ ఉండాలంటే ఇది మన బాధ్యత. ఒక్క మాట ఎంతో చెప్పుకుంటా ఉంటాం ఈ లోకరీత్యమైన విషయాలన్నీ. ఏంటమ్మా విషయాలు, ఇంకేంటి, కొన్ని సంగతులు చెప్పండి అంటా ఉంటాం పక్కన వాళ్ళ గురించి. ఫోన్లో ఇంకేంటి అంటా ఉంటాం. దీని బదులు పక్కనోడికి వెళ్ళి ఇవాళ బైబిల్ చదువుకున్నావా, ఇవాళ ఏమన్నా నీ మనసులో మార్చుకునే ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నావా, నువ్వు దానికి తగ్గట్టు నువ్వు ఏమైనా చేయగలవా అని 2-3 నిమిషాలు కూడా పట్టదండి ఈ మాటలకి. బైబిల్ 4 అధ్యాయం చదవడానికి 15 నిమిషాలు కూడా పట్టదండి. నేను చెప్తున్నాను, ఒక గంట సేపు కూర్చోవడంలో మీ యొక్క మనసుని ఏకీభవించగలుగుతారు, మీరు పెట్టగలుగుతారు. ఆ స్థితిలోనికి వెళ్తాం. పావు గంట వినే దగ్గర నుంచి అరగంట వినే దగ్గరికి తెచ్చుకుందాం మన బాడీని. అరగంట నుంచి గంట నుంచి గంటన్నర కదండి. ఇప్పుడు శనివారం బైబిల్ స్టడీస్ టైమింగ్ ఏంటి తెలుసా అండి మీకు? వాక్యము 1 గంటన్నర. ఒకవేళ ఇప్పుడు సండే సర్వీస్ లో నేను గంట నుంచి చెప్తాంటే ఏమనిపిస్తుందండి, ఎంతసేపు చెప్తావు బాబు, అరగంట అయితేనే మాకు ఇక్కడ కాళ్ళని నొప్పులు వెళ్తే లేచి వెళ్ళిపోవాలి, మేము టైం అవుతా ఉంది, ఇంటికి వెళ్ళి వంట వండుకోవాలి, పుస్తకం ఏవేవో పనులు ఉంటాయి అని అంటూ ఉంటారు. మరి బైబిల్ స్టడీకి మేము కేటాయించిన టైము 1 గంటన్నర. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇక్కడికి వచ్చి 1 గంటన్నర కదలకుండా ఉంటారండి? ఎంత ప్రాక్టీస్ కావాలి దానికి? మా అమ్మ కూడా నన్ను 10 నిమిషాలే చెప్తాను కూర్చోబెట్టేది నన్ను ఎప్పుడు కూడా. 5 నిమిషాలు అవన్నీ టైం చూసి కూడా పెట్టాను. ఏంది ఇంకా 5 నిమిషాలు అయిపోయిందంటే 10 అనేది. సరే 10 అయినా సరే ఇంకొంతకి చెప్పింది 1 నిమిషం. 10 అయిపోయిందని మూసేస్తున్నాం మేము బైబిల్స్. మా చిన్నప్పుడు 7th 8th 9th క్లాస్ ఇంటర్ ఇంజనీరింగ్లో ఆ టైంలో చేసేవాళ్ళం. చేస్తాం మనం ఈ చిన్న ఇవన్నీ కూడా మన ఇంట్లోనే చేయగలమండి కదా. ఇప్పుడు చర్చికి వచ్చి ఇలాంటి విషయాలు చేయలేము, ఎందుకంటే అంత సన్నిహిత్యం ఉండదు. అందుకే కుటుంబం చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో జరిగే విషయాలన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న మంచిలోనే ఉండే ఈ యొక్క ఫన్నీ థింగ్స్ అన్ని కూడా మనం ఇంట్లోనే చేయగలం అన్నమాట. ఇది మనం ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి విషయాలన్నీ దేవుల్లో ఎంజాయ్ చేద్దాం, దేవుల్లో మనస్తాపానికి గురవుదాం, దేవుల్లోనే విచారపడదాం, సంతోషపడదాం. అన్ని దేవుళ్ళనే జరగాలి. లోకరీత్యా ఉన్న విషయాలు మాట్లాడదాం కొద్ది వరకే, ఎక్కడ వరకు ఉపయోగపడదో అక్కడ వరకే మనకి. కానీ మిగతావన్నీ దేవుళ్ళలో ముందుకెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాను. హల్లెలూయా. అందుకే ప్రభు కూడా ఏమంటున్నారంటే, నేను లూకా సువార్త 5:32 మారు మనసు పొందుకంటే నేను పాపులనే పిలవచ్చి తిరిగి కానీ నీతిమంతులను పిలువ రాలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న మాట. ఎందుకంటే నీతిమంతుడు ఆల్రెడీ ఆయనకు తెలుసు, తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో నీతిమంతుడికి తెలుసు. తెలియని వాళ్ళనే మారు మనసు పొందండి అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇంకా మీ పాపంలోనే పడి ఉన్నారు. మీకు ఓన్లీ యేసయ్యే తెలుసేమో. మరి తండ్రి, యేసయ్యను పుట్టించిన తండ్రి తెలియాలి కదండి. తెలియదు అవసరం లేదా? తెలియాలి కదా. మరి యేసయ్య వచ్చి మన కోసం చనిపోయి తిరిగి వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్ముడు తెలియాలా లేదా? తెలియాలి కదా మనకి.
ఇప్పుడు అందుకే మత్తయి సువార్త 3:11 కూడా ఏమంటారంటే ప్రభువు, యోహాన్ గారు అంటారు అనమాట అక్కడ, నేను పాప క్షమాపణ నిమిత్తం నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చా. ఇప్పుడు మీలో కూడా చాలా మంది 90% పీపుల్ చేతులు ఎత్తారు, 90% అందరూ కూడా నీళ్ళలో మార్మన్స్ నిమిత్తం బాప్తిజం తీసుకున్నారు. నేను తీసుకున్నా, ఒప్పుకుంటున్నా. ఇప్పుడు అడుగుతున్నా అంటే నీళ్ళలో బాప్తిజం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే బాప్తిజం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఎంతమంది పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకున్నారు చేతులు ఎత్తండి ఒకసారి. పరిశుద్ధాత్మ తాకిడి నాకు ఉందని ఒక 5 చాలా మంచిది. చూడండి, 90 మంది ఎత్తితే, ఇక్కడ ఉన్న 50 మందిలో 90% ఎత్తితే అంటే 40 మంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుంటే 5 మాత్రమే పరిశుద్ధాత్మ విషయంలో నేను బాప్తిజం పొందామని ఎత్తారు ధైర్యంగా. అంటే ఎంత పర్సెంట్ అంటే ఒక 5%. సరిపోద్దండి చర్చికి? అసలు మనకి సరిపోద్దా? ప్రభువు ఇచ్చిన వాగ్దానం ఏంటిది? యోహాన్ గారు ఏమంటా ఉన్నారు, నాకంటే వెనక వచ్చుకోడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలోనూ బాప్తిజం ఇస్తా అని చెప్తూ ఉంటారు. మనం ఓన్లీ పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుని కూర్చొని ఉన్నాం. మనం అంతే, ఇక్కడ ఏదో చేసేసాం అనుకుంటున్నాం. మనం లేదు, నీ సొంత రక్షణ పొందుతున్నాం అంతే. పాపంలో పడిపోయిన నీ స్థితిని, లోకంలో ఉన్న నీ స్థితిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. అక్కడ వరకే నువ్వు చేసింది. ఇక దీని తర్వాత ఇంకో స్థితి ఉన్నది, పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మ, ఈ లోకాన్ని నడిపించడానికి వచ్చింది పరిశుద్ధాత్మ ప్రభువుని. ఆయన పొందుకోలేదనుకోండి, మనము తెలుసుకున్నట్టే. అతీతమైన పవిత్రత పరిశుద్ధతలోనికి, అతి పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మను తెలుసుకోవాలి. లేకపోతే ఎప్పుడు కుమారుని తెలుసుకున్న స్థితిలోనే ఉంటారు. పరిశుద్ధాత్మను తెలుసుకోలేవు. పరిశుద్ధాత్మను తెలుసుకోలేకపోతే నీకు అగ్ని ఏంటో అర్థం కాదు. అందుకే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను నువ్వు బాప్తిజం పొందాలనుకుంటావు. నేను ఇంకో క్వశ్చన్ కూడా ఇద్దాం అనుకుంటున్నా, ఎంతమంది అగ్నిలో బాప్తిజం తీసుకుంటారు? ఎవరన్నా? సరే, అదేంటో మనకి తెలియదు, అర్థం కాదు కదా. అగ్నిలో బాప్తిజం ఏంటండి అని అడగొచ్చు. కానీ లేఖనం ఉందా లేదా? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు. అంటే దీని అర్థం ఏంటంటే, అగ్నిలో బాప్తిజం అంటే అగ్ని పరీక్ష జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అగ్ని పరీక్షలు ఎలా ఉంటుందండి? చావో రేవో రెండే. నువ్వు నీకు తెలియని అన్యాగ్నిలోనికి వెళ్ళిపోయినవా, చావే, మరణం తథ్యం. అదే నీకు తెలిసిన దేవుడే వచ్చి ఆ యొక్క అగ్నిలోనికి, ఆయనే దహించు అగ్ని అయి కదండి. ఆ పొదలో అగ్ని మండుతుంది, కానీ పొద కాలట్లా. మనలో కూడా అగ్ని మండుతుంది, మనిషి కాలట్లా. సో ఇలాంటి స్థితిలో ఈ అగ్ని పరీక్షలో నుంచి కనుక మనం వెళ్ళగలిగితే అది అగ్నితో బాప్తిజం జరిగినట్టే లెక్క. మీకు ఒక 2 సందర్భాలు నేను చెప్తే అగ్ని పరీక్ష ఎలా ఉంటుంది, తద్వారా మీకే అర్థమైపోతుంది అగ్ని బాప్తిజం ఎలా ఉంటుంది. చాలా కాలం తర్వాత అబ్రహాం గారిని ప్రభువు ఏం చేద్దాం అనుకున్నారంటే పరీక్ష చేద్దాం అనుకున్నారు కదండి. ఏమని పరీక్ష చేద్దాం అనుకున్నారు? నీకు ఒక్కగానే ఉన్న నీ కుమారుణ్ణి నాకు తెచ్చి బలి అని చెప్తావు. ఇది ఎలాంటి పరీక్ష లేదు, నార్మల్ ఎగ్జామ్. ఏదన్నా సింపుల్ వినిపోయి చదువుకుంది రాసే ఎగ్జామా, లేదా ఇక్కడికి వచ్చి కూర్చొని వింటే ఏదో అవుతుందంటే ఎగ్జామ్ అయింది, విని చెప్పే ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయింది. నీకున్న బిడ్డని బలి ఇవ్వడం ఎలాంటి ఎగ్జామ్ అంటే ఇది? అగ్ని పరీక్ష. కరెక్టా కదా? అక్కడ చావుతో ముడిపడి ఉన్నది. ఇది చనిపోవాలి. ఒకరు 100 సంవత్సరాల వరకు పుట్టని నీ బిడ్డను తీసుకొచ్చి నువ్వు చంపేయాలి ప్రభువు ఎదుట. ఎలాంటి పరీక్ష అంటది? ఇది అగ్ని పరీక్ష. అంటే అబ్రహాం గారికి తెలిసి తెలియని ఒక వాగ్దాన కాలంలోనే ఈ అగ్ని బాప్తిజం జరిగిపోయింది ఆయనకి. అందుకే ప్రభు అంటారు, నువ్వు చంపొద్దు, నువ్వు నీకు ఒక్కడైన నీ కుమారుడిని నాకు ఇవ్వక వెనుక తీయలేదు కాబట్టి నువ్వు నీ కుమారుని రక్షించుకున్నావు. నువ్వు వెళ్ళిపో. అగ్ని టెస్ట్ లో నువ్వేమైపోయావు? పాస్ అయిపోయావు. హల్లెలూయా. ఇదండి అగ్ని బాప్తిజం అంటే ఇలా జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. అగ్ని బాప్తిజం యేసుక్రీస్తు ప్రభువు గారు, అసలు ఆయనే కదా మనకి ఇవ్వాల్సిందే. మోహన్ గారు అదే అంటున్నారు, నా వెనక వచ్చేవాడే మీకు అగ్ని బాప్తిజం ఇస్తారు. మరి ఆయన కూడా అగ్ని బాప్తిజం నుంచి వెళ్ళాలి కదా. ఆయనకి ఎలాంటి అగ్ని బాప్తిజం ఉందండి యేసుక్రీస్తు ప్రభు వారికి? శిలువ మరణమే. అంతకంటే భారీ అగ్ని పరీక్ష ఉంటుందంటే ఉండదు. ఆయన అందులోనికి శిలువ మరణంలోనికి వెళ్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా కార్యాలు. ఇప్పుడు నేను చెప్పా, ఒక్క కార్యమే నేను చెప్పింది ఏంటంటే ఆయన యొక్క శరీరంలో పాపానికి శిక్ష వేయటం ఒక గొప్ప మహత్కార్యం. అది మన మనిషికి అర్థం కాని విషయం. రొట్టెని ఎందుకు పెట్టుకుంటున్నామో ఇప్పుడు తెలిసిన విషయం. అదొక పులియని రొట్టె, దాంట్లో ఎప్పుడూ కూడా పులిసిన పదార్థమే లేదు ఆ శరీరంలో. అలాంటి శరీరము ఆ యొక్క మరణం గుండా వెళ్తున్నప్పుడు అదేంటంటే అగ్ని పరీక్ష. ఇప్పుడు ప్రభువు చనిపోవాలి,
ఒక్క క్షణం మాత్రమే తండ్రి ఆయన చెయ్యి విడవాలి, ఆ క్షణం మాత్రంలోనే ఆయన చనిపోయి తిరిగి లేగాలి. అంతే కదండి, 3 రోజుల్లో తిరిగి లేవాలి ఆయన. సో ఆయన ఈ అగ్ని పరీక్షలో పాస్ అయ్యాడు. హల్లెలూయా. సో దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువుల నుంచి వచ్చి అగ్ని పరీక్షలో నుంచి వెళ్తూ, అందుకే మీరు చూడండి, అగ్ని పరీక్ష ఎప్పుడు చావో రేవులా ఉండదు. ఇది మీరు గుర్తుపట్టండి. మీరు ఎలా గుర్తుపడతారంటే, ప్రభు మనల్ని అగ్నిలో నుంచి తీసిన కొరివిలాగా ఒక డైమండ్ ని కదండి, ఒక అంటే మీ ఊర్లో చాలా రంగురాళ్ళు విన్నాను నేను. అవి దొరకాలంటే ఎలాంటి కష్టపడతారంటే మీరు, ఒక రాయి దొరకాలంటే అలాంటి రత్నం లాగా, అంతకంటే అమూల్యమైన సూర్యకాంతమయమైన ఒక వజ్రం లాగా, ముత్యం లాగా, రత్నం లాగా మనల్ని చేయాలనుకోండి ప్రభువు. మనల్ని ఎలాంటి స్థితి నుంచి తీసుకెళ్లారండి? ఇప్పుడు ఆ రత్నాలన్నీ ఎలా వచ్చాయండి? ఎక్కడో ఒక అగ్ని పర్వతం లాంటిది బద్దలై కదండి, అవి ఒక అగ్ని కణాల్లో నుంచి పుట్టిన రత్నాలు అవన్నీ. అగ్ని మనల్ని శోధిస్తుంది. మనం కూడా అంతే, మన పని మొత్తాన్ని అగ్ని శోధించాలి. అగ్ని పరీక్ష జరుగుతుంది మనకి. ఇప్పుడు రేపు రాకడ కాలంలో కూడా నువ్వు నీళ్ళలో బ్యాప్టిజం తీసుకున్నారా మీ చర్చ అంటే ఓకే అండి తీసుకున్నామని చేయెత్తుతారు. పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం తీసుకున్నారంటే 5 ఎత్తుతారు. అగ్నిలో బ్యాప్టిజం తీసుకున్నారంటే 2 ఎత్తుతారు. వాళ్ళిద్దరే ఎత్తపడతారు. డౌటే లేదు ఇద్దరు. ఎందుకంటే మీకు టైం ఉంది కదా, అగ్ని పరీక్షలో చెల్లరు కదా, మీరంతా వెళ్తున్నారు. పాస్ అవుతారో లేదో మనకు అర్థం కావట్లా. మరణం దాకెళ్ళి ప్రభువులోనే నేను చెప్పే విషయం ఏంటంటే, మన సొంత కార్యాలని బట్టి మనం మరణంలోనికి వెళ్ళటం కాదు. మనం ఏదో తప్పులు చేసి శాపాలు వచ్చి రోగాలు వచ్చి మనం మరణంలోనికి వెళ్ళడం గురించి చెప్పడం. ప్రభువులోనే, ప్రభు పరిచర్య నిమిత్తమే ప్రభువులో వచ్చే ఆ యొక్క సాతాను నుంచి వచ్చే ఒక ఎదురీతని ఇది మనం మరణంలో నుంచి వెళ్ళి మరణాన్ని దాటుకొని మళ్ళీ బ్రతికి బయటపడతాయి. ఇవి అగ్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అగ్ని పరీక్షల్లో గెలుపు పొందిన వాళ్ళే రేపు రాకడలో మనము పాలి భాగస్వామ్యం అవ్వగలుగుతాం. అగ్ని పరీక్ష చేస్తున్నాం. అందుకే ఒక మాట తినడం, 1 కొరింథీ 3:11, 12, 13 ఒకసారి చూస్తే, ఒకసారి చదవండి. 1 కొరింథీ 3:11, 12, 13 చేస్తాను. 3 వచ్చిన చదవండి. పని కనపడదు, పని కట్టబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఇప్పుడు అగ్ని పరీక్ష లేకుండా రాకడలో ఎత్తపడతారండి? ఎత్తపడవు. గుర్తుపెట్టుకోండి, ఎత్తపడవు. ఏదో సింపుల్గా లేదండి. ప్రభువులోనికి రావడంలో వచ్చిన రక్షణ ఎంత మహనీయమైనదో, ప్రభు 2వ వాక్యంలోనికి మీరు ఎత్తపడాలంటే కూడా అంతే మహనీయం. ఆయనలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన దహించు అగ్ని, ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన నీళ్లతోటి బాప్తిజం ఇస్తున్నాడు మనకి. గుర్తుపెట్టుకోండి 3 విషయాలు: నీళ్లు, పరిశుద్ధాత్మ, అగ్ని. ఈ 3 ద్వారా మనం బాప్తిజం కనుక పొందకపోతే ఎత్తపడం. నీకు అగ్ని పరీక్ష జరగలేదు. ఇంకా అగ్ని పరీక్ష ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధానం ఉనికి నీకు ఇంకా అర్థం కావట్లా. ఇంకా ఒక దర్శనం కానీ, ఒక కళ కానీ, లేకపోతే పరిశుద్ధాత్మ తాకి ఆయన స్వరం కానీ మనకి వినిపించట్లా. మనం ఉన్నదే ఆయన కాలంలో, మనం ముద్రింపబడిందే ఆయనలో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడని చెప్పి బెత్లెహేంలో చెప్పారనుకోండి, ఆ టైంలో అందరూ ఏం చేయాలంటే, ప్రపంచమంతా వార్త విన్న వాళ్ళు వెళ్ళి ఆయన వెళ్ళి చూడాలనుకుంటారు. చాలా మంది చూశారు. ఎదుగుతున్న టైంలో కూడా ఈ బాబు ఏమైతుందా అని చూస్తూ ఉంటాం. ఆయన టీనేజ్ లో 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈయన పురుషుల్లాగా అయిపోయారు. ఇప్పుడు ఈయన ఏం చేయబోతారో అని అందరూ చూస్తూ ఉన్నారు. అక్కడంతా ప్రపంచం అంతా చూస్తూ ఉన్నారు. భూమి మీదే ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారు. చూసిన కన్నులు, అందుకే అక్కడ చాలా మంది స్త్రీలు అంటారు, నిన్ను చూసిన కన్నులు ధన్యములు అయినాయని చెప్పేసి. చూడండి ఎలా ఉన్నాయో. ఆయన చూసినంత కన్నులు ధన్యమే. కానీ ప్రభు అంటా ఉన్నారు, నన్ను చూడటం ఓకే, కానీ నేను చెప్పిన మాటను బట్టి నడుచుకుంటే మీరు మరీ ధన్యులు అంటా ఉన్నారు అనమాట. అందుకే తోమ చూసి ఆయన నమ్మాడు, కానీ ప్రభు అంటారు నన్ను చూడకుండా నమ్మిన వాళ్ళు మరీ ధన్యులు అని చెప్తా ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఏంటి, యేసయ్య తర్వాత పరిశుద్ధాత్మని మన దగ్గర వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని చూడాలి కదండి. మనం కూడా అంత ఈజీ కాదు.
యేసుక్రీస్తు ప్రభువారులాగా పరిశుద్ధాత్మ దేవుడు మనిషి రూపంలో రావడం అంత ఈజీ కాదు. వస్తారు, ఆయన మనిషిలానే ఉన్నారు, వస్తారు, కానీ మనకి కాదు. కాబట్టి ప్రభు మనకి మెల్లగా పరిశుద్ధాత్ముని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్ముని దర్శనం ద్వారా, చాలా విషయాలు ఫీలింగ్ ద్వారా, కొన్నిసార్లు మనకి రోమాలు నిక్కబడుచుకుంటాయి కదండి. ప్రభు మాట విన్నప్పుడు మనకి గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. రోమాలు నిక్కబడుచుకుంటాయి, హృదయం అంతా ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది, కన్నీరు వస్తూ ఉంటుంది, దైవపరమైన దుఃఖం వస్తూ ఉంటుంది. ఇహలోకపరమైన దుఃఖం రాదు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. అదొక జాయ్, సున్నితత్వం ఉంటుంది, లోపలి మనస్తత్వం ఉంటుంది, పైన వచ్చే జ్ఞానం అలా ఉంటుంది అన్నమాట పరిశుద్ధాత్మ. అలాంటి పొందుకొని ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా మనం పెంచుకుంటూ వెళ్ళినప్పుడు తర్వాత ఆయన స్వరూపాన్ని నువ్వు నిదానించి చూడగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసినట్టుగా ఆటోమేటిక్గా చూసే ఒక విషయాన్ని ప్రభు పెట్టే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఒక్కసారి ఆయన శరీరంతో వచ్చారు, నెక్స్ట్ టైం పాపం లేకుండా వస్తారంట ఆయన. అదే ఆయన రెండో రాకడ గురించి వెయిట్ చేస్తున్నాను. సో ఇలాంటి విషయాల నుంచి ప్రభు మనం తీసుకెళ్తూ ఇక్కడ ఏమంటారంటే పునాది ఒకటే ఉందంట. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. మనకున్న పునాది ఒకటే, యేసుక్రీస్తు అనే పునాది మీద మనం అంటున్నాం. ఈ పునాది మీద మనం కట్టుతున్నాం సంఘాన్ని. పాల్ గారు కడుతున్నారు, నేను కూడా నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి మన చర్చ్లో, ఇంకో చర్చ్లో, లేదా ఇంకో చర్చ్లో ట్రై చేస్తున్నాను. నేను కట్టబడాలి, అట్లని చెప్పి నేను పర్ఫెక్ట్ అని కాదు కదండి, కట్టబడుతున్నాను నేను కూడా. ఈ పునాది మీదే, పునాది అయినా యేసుక్రీస్తు అనే పునాది తప్ప వేరే పునాది లేదు. ఎలా కడుతున్నామంట? కొంతమంది బంగారంతో కడుతున్నారంట. అంటే వాళ్ళ యొక్క పని ఎలా ఉందంటే బంగారాన్ని చూసినట్టు ఉన్నది వాళ్ళ పని. ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన స్థితిగతులు, వాళ్ళు ప్రభు నుంచి పొందుకున్న ఆత్మ లాంటిది, బంగారం లాంటి ఆత్మ. కొంతమంది వెలగల రాళ్ళు, మన దగ్గర కూడా ఎన్నో రాళ్ళు చూస్తూనే ఉంటాం. దానివల్ల కూడా మనము శారీరకంగా కూడా ధనవంతులం అవుతాం, ఆత్మీయంగా కూడా ధనవంతులం అవుతాం కదా. రెండు విధాలుగా జరుగుతుంది. తర్వాత కర్రతో కూడా పనిచేసేది ఉంటుంది మనకి, గడ్డితో కూడా పనిచేసే పనులు ఉన్నాయి, కొయ్యకాలు, ఇవన్నిటితో కూడా మనం పని చేస్తాం. ఎవరి స్థితిని బట్టి వాళ్ళ స్థితిలో మనం పనులు చేస్తూ ఉంటే అంట ఆ దినం అంట, రేపు రాకడ దినం కోసమే కదా మనతో వెయిట్ చేసేది. ఆ దినము మనం చేసిన ప్రతి పనిని తేటపరుస్తుందంట, పట్టబయలు చేస్తారంట. ప్రభు రాకడ ఆ కడపూరం రోగంగానే ఆయన యొక్క రాజ్యంతో, ఆయన బలంతో ఎప్పుడైతే వస్తూ ఉంటారో మేఘారుడే, ఇక్కడ మన పని ఏంటిదో అగ్ని పరీక్ష చేస్తూ ఉంటది. ఓకే, ఈ సహోదరి పని పర్ఫెక్ట్ చేసింది, అగ్ని ఓకే చేస్తుంది, తెలుపు పైకి అంటది, ఆ సహోదరుడు ఓకే నీ పని కరెక్ట్గా ఉన్నది, గడ్డితోనే చేసిండు, ఆయన పర్ఫెక్ట్గా ఉన్నది, గడ్డితో పని, నువ్వు వెళ్ళిపోతావు. ఇది జరగాలండి. వాటర్ కూడా నిన్ను తేడా చేస్తాయి. ఇప్పుడు నోవాహు టైంలో వాటర్ ఏం చేసిందంటే నీళ్ళని ఏం చేసాయి, ఓడని తేడా చేసినాయి. ఓడలు ఎవరెవరు ఉన్నారు? రక్షణ పొందిన నువ్వున్నో నీ కుటుంబం ఉన్నది ఓడలో. అది నిబంధన, ప్రభు పెట్టిన నిబంధన. అంటే నీళ్లు నిన్ను తేడా చేస్తాయి అన్నమాట. అందుకే మనం అందరం కూడా నీళ్ళలో బాప్తిజం పొందిన మనందరినీ కూడా ఆ రాకడ దినాన నీకు కనిపించకపోయినా ఏం జరుగుతుందంటే నీళ్లు నిన్ను తేడా చేస్తాయి, పైన పెడితే కొద్దిగా. ఇప్పుడు నీళ్ళలో నడవాలని ఎంతమందికి లేదండి, నీళ్ళ మీద నడవాలని మనందరికీ ఉన్నది. కొద్ది ప్రభువు మాత్రమే నడిచి చూపెట్టారు. పేతురు కూడా ట్రై చేశారు నీళ్ళలో నడుద్దామని, కానీ ఆ రోజున రాకడ దినం రోజున నీకు కనిపించకపోయినా నీళ్లు నిన్ను తేడా చేస్తాయి, కొద్దిగా పైకి లేస్తావు భూమి మీద నుంచి. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, అందుకే చూడండి పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే గాలి ఎటు విసిరితే అటు వెళ్ళిపోతారట. ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు. ఏం చేస్తారంటే పరిచయం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారని ఎవరికి తెలియదు విషయం. సో ఇలా చేస్తూ ఉంటారు పరిశుద్ధాత్ముడు. అందుకే ఆ రోజున నీళ్లు నిన్ను తేడా చేస్తే పరిశుద్ధాత్ముడు గాలిలో మనం పైకి వెళ్ళాలి కదండి, కరెక్టా కదా? ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న మనము, నువ్వు ప్రభువుని చేరుకోవాలి. వెళ్ళి ఆకాశ మేఘరుడే వస్తున్న ప్రభువుని నువ్వు ఎట్లా చేరుకుంటావు? గాలి సహాయం వద్దా? పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంది. ఆ ఆత్మ ఆ గాలిని నువ్వు ఎట్లయితే విసర్జన చేసి నువ్వు పని చేసావో, పరిశుద్ధాత్మలో నీ పరిచర్యని, నీ ఉపచారాన్ని ఎట్లయితే నువ్వు చేసావో, నిన్ను తేడా చేసి, నీళ్లు తేడా చేస్తే గాలి నిన్ను విసర్జన చేసి ఆ వెళ్ళే మూమెంట్ లో అగ్ని పరీక్ష జరుగుతూ ఉంటుందండి. ఎలా ఉందండి? ఇప్పుడు ఈజీగా ఉందండి రాకల్లో పైకి ఎత్తపడడం. నిన్ను నీళ్లు సర్టిఫై చేయాలి. వీడి నీళ్ళల్లో ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ నీళ్ళల్లో బాగానే ఓకే, వీళ్ళు పాప క్షమాపణ నిమిత్తం బాగానే వీళ్ళు బాప్తిజం తీసుకున్నారు, ఓకే. వెంటనే పరిశుద్ధాత్ముడు వచ్చి సర్టిఫై చేస్తారు, ఓకే వీళ్ళు నేను చెప్పినట్టుగానే నన్ను నమ్ముకున్నారు, నా మాట విన్నారు, వీళ్ళని సర్టిఫై చేస్తున్నా, ఓకే. తర్వాత అగ్ని సర్టిఫై చేయాలి. వీళ్ళు నాలో ఇంత పని చేశారు, కరెక్టే. అగ్ని కూడా నేను అగ్నితో నేను పరీక్ష చేసిన, వీళ్ళు ఓకే ఫైన్ అన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే ఓకే అంటారో అప్పుడు
నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా అండి, ఇవన్నీ జరుగుతాయి బ్రదర్, ఇవన్నీ సాధ్యమేనా అనుకుంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి, నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కళ్ళతో చూసేవి కాదు, ఇవన్నీ కూడా నీ హృదయం, నీ మనసు, నీ ఆత్మ అనుభవిస్తుంది ఖచ్చితంగా. నీ శరీరం కూడా చూడొచ్చు కూడా, చెప్పలేను నేను. వాటర్ మీద నువ్వు నడుస్తావు అంటే నడుస్తావు. ప్రభువు నడిచి చూపెట్టారు, పేతుని రమ్మంటా ఉన్నారు, నడుస్తావు ఖచ్చితంగా. ఇప్పుడు నడవాలంటే నీ శక్తి ఎలా ఉందో, నువ్వు విశ్వసించిన పరిమాణం చొప్పునే నీకు జరుగుతూ ఉంటుంది కదండి. నువ్వు నమ్మిన విధానాన్ని బట్టి నీకు జరుగుతూ ఉంటుంది. నీ నీతి అలాంటి. మన నీతి ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు ప్రభు వారైన దేవుని నీతి నువ్వు ఎంతుందో మనం ఖచ్చితంగా లేబడతాం. అందుకే ఈ రోజున నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందిన మనం అందరం కూడా నెక్స్ట్ పరిశుద్ధాత్మలో మారు మనసు పొందాలని, అగ్ని దిశగా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. అందరూ నాతో ఈ 3 విషయాలు ఒకసారి చెప్పండి. పాపం విషయమైన మారు మనసు, పరిశుద్ధాత్మ విషయమైన మారు మనసు, అగ్ని విషయమైన మారు మనసు. ఈ ముగ్గురే అండి మనల్ని రాకడలో తీసుకెళ్ళే. అందుకే బాప్టిజం అనేది ప్రభు ఎందుకు పెట్టారంటే, సింపుల్ ప్రభులోనికి రావడం పెట్టలేదు. నువ్వు బాప్టిజంలో పాలు పొందినావంటే ఆయన మరణంలోనికి పాలు పొందామని అర్థం చేసుకోండి. మనమంతా చనిపోయిన వారం, ఆయన మరణం సిలువ ఉంటే ఆ సిలువలోకి మరణం చెందిన నువ్వు నేను, మరి మనం బాప్టిజం పొందాం కాబట్టి ఆయన మరణంలోనికి, ఆయన పునరుద్ధానంలో కూడా పాలివారం ఉండకు సాదృశ్యమై ఉన్నదన్నమాట. ఖచ్చితంగా ఎవరెవరైతే ఇక్కడ బాప్టిజంలో ఆయన మరణంలో పాలు పొందారో, ఆయన ఎలా అయితే లేచి పునరుద్ధానంలో రెండవసారి వస్తున్నారు, ఆ పునరుద్ధానంలో కూడా నువ్వు పాలిభాగస్తులు అవుతావు. హల్లెలూయా. పాట పాడి నేను ముగిస్తానండి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నిన్ను అనుచనము నన్ను చెక్కును, శిల్పి చేతిలో శిలను నిన్ను అనుచనము నన్ను చెక్కును. ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడింటిని, లేవనెత్తుము శుద్ధి చేయము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము శుద్ధి చేయము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. అందరం ఒకసారి లేచి నిలబడి ఈ రోజు ఉన్న వాక్యం గురించి ప్రభువుకి మరి ఒక్కసారి మన యొక్క పాపాలను, అపరాధాలను, అతిక్రమాలను మేము మానుకుంటామని మరి ఒకసారి ప్రభువు చేత మనం ఒప్పుకొని అందరూ 2 చేతులు పైకి వెళ్తాము. మరి ఒకసారి మన హృదయాన్ని కుమ్మరిద్దామండి. హృదయంలో నుంచి జీవజల దారులు పారాలని ప్రభువు చెప్తున్నారు. అలాంటి చెడు హృదయాన్ని మరిచి హృదయంలో నుంచి జీవజల దారులు పారేటట్టుగా మన కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించేటట్టుగా పరిశుద్ధాత్ముడు చేస్తారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ప్రాధేయపడదామండి. ప్రభువా, నాలో ఉన్న ఇంకా ఈ మరణకరమైన పాపాలు కానీ, మరణకరం కాని పాపాలు కానీ అవి తొలగించండి ఆయన ప్రభు. ఈ అపరాధాలన్నింటినీ తొలగించండి ఆయన ప్రభు. మరి ముఖ్యంగా పరిశుద్ధమైన నీ విషయాల్లో నేను ఏ అపరాధం చేయకుండా ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి ఆయన ప్రభు. నా నోరుని కాపాడండి నాయన, నా చేతులు, కాళ్ళు, నా కన్నులు, నా చెవులు, నా హృదయాన్ని మీరు కాపాడండి ఆయన ప్రభు. ప్రభువా, మీరే మమ్మల్ని నాయన నడిపించండి ఆయన ప్రభు. ప్రభా, మేము ఈ పాప క్షమాపణ నిమిత్తము మీరు పెట్టిన నియమంలో, మీరు పెట్టిన సంకల్పంలో మేము బాప్తిజం తీసుకున్నాం నాయన ప్రభా. మేము ధన్యులం నాయన ప్రభా. అలానే యేసుక్రీస్తు ప్రభా, మీరు చెప్పిన పరిశుద్ధాత్మలో మాకు బాప్తిజం ఇవ్వండి ఆయన ప్రభా. పరిశుద్ధాత్మ నడిపింపు నాకు అనుగ్రహించండి ఆయన ప్రభా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే విషయాన్ని మాకు తెలపండి ఆయన ప్రభా. మేము తెలుసు కానీ మేము గ్రహించలేకపోతున్నాం ఆయన ప్రభా. ఆ వినికిని ఈ కొత్త సంవత్సరంలో అతి త్వరలోనే, కొద్ది దినముల్లోనే, లేకపోతే ఈ రోజే మాకు అనుగ్రహించండి ఆయన ప్రభా.
ప్రభా అలానే అగ్నితో నాయన మాకు బాప్తిజం ఇస్తూ అన్నారు నాయన ప్రభా. ఆ అగ్ని పరీక్షకి మేము రెడీ అయ్యే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాడు నాయన ప్రభా. అబ్రహాం గారి లాగా, యేసయ్య లాగా నాయన, సమస్తమైన అపోస్తుల్లాగా ఎలా అయితే వాళ్ళు అగ్ని పరీక్షలో నుంచి వెళ్ళారు నాయన ప్రభా, మేము కూడా అగ్ని పరీక్షలోనికి వెళ్తూ రేపు రాకడ దినమున ఆ నీళ్లు, పరిశుద్ధాత్ముడు, అగ్ని మమ్మల్ని మీ చెంతకి చేర్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువుని యేసుక్రీస్తు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మోకరించి బలారాధన పడిందా? స్తోత్రం.